హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సండే స్పెషల్. సో ఈ సండే స్పెషల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే టాపిక్ ఇట్ ఈస్ ఆన్ ది పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హ్యాపీనెస్ బిగెట్స్ హ్యాపీనెస్. గ్రాటిట్యూడ్ బిగెట్స్ నాట్ ఓన్లీ గ్రాటిట్యూడ్ బట్ ఆల్సో హ్యాపీనెస్. చెప్పాలంటే దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు దోస్ పీపుల్ హూ థింక్ దే ఆర్ మేకింగ్ ఎవరీ ఎఫర్ట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద రిజల్ట్. Recently, I came across a girl who laments that she is well prepared, fit enough, eligible, everything in her favor, but she is not getting a job, nor even a marriage. నాకు పెళ్ళి అవటం లేదు, నాకు ఉద్యోగం రావటం లేదు. ఇది వింటూ 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 ఉంటే నేను రీసెర్చ్లోకి వెళ్ళిపోయాను. ఇట్లా చెప్తున్నది ఏమిటి, ఇట్లా ఇది ఎందుకు జరుగుతున్నది, వాట్ ఆర్ ద రీజన్స్ వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అని. ఒకటి, ఫేట్ టు కర్మ అనే ఫ్యాక్ట్ ఆస్పెక్ట్ అలాగ ఉంటుంది. అది లేదు అనటానికి లేదు. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, ద రిజల్ట్స్ ఆఫ్ ది కర్మ, ఇవన్నీ ఉంటాయి. వీఆర్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ టు హ్యావ్ దట్ కర్మ, టు బర్న్ దట్ కర్మ. అందులో డౌట్ ఏం లేదు. గుడ్ కర్మ అయితే గుడ్ ఇది ఉంటుంది, బాగా బెనిఫిట్గా ఉంటుంది, లైఫ్ లో ఎంజాయ్ చేస్తాము. బ్యాడ్ కర్మ అయితే బ్యాడ్ కర్మని అనుభవిస్తాము, నష్ట కష్టాలు పాలవుతాం కదా. సో గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అనేది ఉంది కదా. అయితే ఈ బ్యాడ్ కర్మ ఉన్నంత మాత్రాన అలాగే ఆ, ఇబ్బంది పడుతూ బాధపడుతూనే ఉంటాము అన్నది కాదు. అట్లా అయితే ఈ సృష్టికి అర్థం లేదు. ఏమిటండి అంటే, డెస్టినీ ఇస్ దేర్. బ్యాడ్ కర్మ క్రియేట్స్ డెస్టినీ. బ్యాడ్ కర్మ ఒకటి, తర్వాత మన థాట్స్, ఆలోచన విధానం, మనం ఏం కోరుకుంటున్నాం, లైవ్గా యాక్టివ్గా ఉన్నప్పుడు, అదర్వైజ్ విత్ బాడీ వితౌట్ బాడీ. బాడీ శరీరంలో, ఈ శరీరంలో ఉండగా మనం ఏమనుకుంటున్నాము, ఏమేం కోరుకుంటున్నాము, కావాలనుకుంటున్నాం. తర్వాత శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా యాస్ట్రల్ వరల్డ్ ఎక్కడో ఉంటాం. మనం మనం పోము కదా. మన శరీరం పోయింది తప్ప, మనం పొజెస్ చేసిన, ఆక్యుపై చేసిన శరీరం పోయింది తప్ప మనం పోలేదు. కాబట్టి మనము, మన థాట్ ప్రాసెస్, ఎంటిటీ అంతా ఉంది, శరీరం తప్ప. అప్పుడు కూడా ఆలోచిస్తుంటాం. సో ఏదో శరీరంలో ఉండగా శరీరాన్ని విడిచిపేసిన తర్వాత మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం కావాలని కోరుకుంటున్నాము, ఏమి వద్దనుకుంటున్నాము, ఏమి అవాయిడ్ చేయాలనుకుంటున్నాము, ఏమి ఎంబ్రేస్ చేయాలనుకుంటున్నాము, అవన్నీ ప్లస్ బ్యాడ్ కర్మ పుట్ టుగెదర్ మళ్ళీ నెక్స్ట్ బర్త్. మరి ఈ థియరీని, కాన్సెప్ట్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. యాక్సెప్ట్ చేయకపోయినా ఓకే, యాక్సెప్ట్ చేసినా ఓకే. బట్ నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. సో వీఆర్ బోర్న్ అగైన్. పుట్టిన తర్వాత గుడ్ కర్మ బ్యాడ్ కర్మ సైమల్టేనియస్గా, లేకపోతే వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తూనే ఉంటాయి, అండ్ విల్ బి ఫేసింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, మన లైఫ్ మన చేతిలోనే ఉంది. అదేంటిది, మన లైఫ్ మన చేతిలోనే ఉందా? వాట్ అబౌట్ బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ? మనం ఈజీ మార్చగలమా? నేను అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను, అవకాశమే లేదు, డబ్బులు సంపాదించడానికి అవకాశం లేదు, సోర్సెస్ లేవు, చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఆ, ఇదేంటి అంతా మన చేతిలో ఉంది, యూ కెన్ డూ అని అంటున్నారు ఏంటి అని అనొచ్చు.
లేకపోతే ఐ గాట్ ఏ బ్యాడ్ హస్బెండ్, పెళ్ళయింది, ఇందులో నా తప్పేం లేదు, పెద్దలు పెళ్లి చేశారు, లేదా నేనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తీరా చూస్తే ఆ హస్బెండ్ చాలా ఘోరం. ఘోరం అంటే రకరకాలుగా ఉంటాయి ఘోరాలు. కొంచెం మరీ బ్యాడ్ హ్యాబిట్స్, డర్టీ హ్యాబిట్స్ తోటి సఫర్ అయ్యి ఇంట్లో వాళ్ళని సఫర్ చేసే హస్బెండ్స్ ఉంటారు. తర్వాత అదే చెడు తిరుగులు తిరుగుతూ ఇంకొక రకమైన హస్బెండ్స్ ఏంటంటే సేడిజం, ఆ టైపు హింసించేటటువంటి భర్తలు, ఆ, కాల్చుకు తినేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధలు పెట్టేవాళ్ళు భర్తలు ఉంటారు. అలాగే భర్తలకి భార్యలు కూడా ఉంటారు, మనశ్శాంతి లేకుండా చేస్తారు. అదేదో సినిమా, చాలా సినిమాలు అండి, ఒక సినిమా కాదు. డాక్టర్ చక్రవర్తి సినిమాలో, ఆ, డాక్టర్ చక్రవర్తి సినిమాలో, సినిమా పూర్తిగా నాకు గుర్తులేదు కానీ కొన్ని కొన్ని గుర్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి చూడాలి, చూస్తే అర్థమవుతుంది. అందుకే అందులో పెద్ద గొప్ప తారాగణం ఉంది. నాగేశ్వరరావు, జగ్గయ్య, వీళ్ళు మెయిన్ పెద్ద పెద్ద పాత్రలు. తర్వాత హీరోయిన్స్ తీసుకున్నట్లయితే, లేడీస్ చూసుకున్నట్లయితే కృష్ణకుమారి, సావిత్రి, జానకి, ఇట్లా ఇంతమంది ఉన్నారు. జానకి, జానకి గారు, షావుకారు జానకి, షీఈ్ ఫేమస్ ఫర్ హర్ ఓసిఫెరస్ ప్రెజెంటేషన్. ఓసిఫెరస్ ప్రెజెంటేషన్ అంటే కంచుకంఠం, జగ్గయ్య కంచుకంఠం అంటారు కదా, కొంగర జగ్గయ్య కంచుకంఠం. ఆయన టీవీలో, అదే రేడియోలో వార్తలు చదివేవారు. వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అనేవాడు. ఆ కొంగర జగ్గయ్య గారు సినిమాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి జగ్గయ్య మంచి యాక్టరు. తర్వాత నో డౌట్, అందులో విషయం ఆలోచించాల్సిన పని ఏం లేదు, వాళ్ళంతా లెజెండరీ యాక్టర్స్. సో అలాంటి కంచుకంఠం ఉన్న కొంగర జగ్గయ్య గారినే ఆ, నువ్వెంత అన్నట్లు డైలాగుల్లో ఇచ్చే డామినేట్ చేసేస్తుంది జానకి గారు ఆ సినిమాలో. అఫ్ కోర్స్ పీడితుడు బాధితుడు ఎవరంటే అక్కినే నాగేశ్వరరావు గారు. ఎందుకంటే అతన్ని అనుమానించటం, అవమానించడం రెండూ చేస్తుంది ఆవిడ. ఒక పక్కన అనుమానం, ఇంకో పక్కన అవమానం. ఆ, ఇట్లా వి పాస్ త్రూ. తర్వాత ఆఫీసెస్లో బాస్ ఉంటారు. ఎలా ఉంటారంటే బాసులు యమధర్మరాజుకి వారసులు, యమభటులకి వారసుల్లాగా ఉంటారు వాళ్ళ. ఆ, ఏదో వేలు విడిచిన మేనమామ కొడుకుల్లా బిహేవ్ చేస్తారు. అందుకని వాళ్ళని బాస్ అంటాం. మేనేజర్ అను, సుపీరియర్ అను, బాస్ అంటాం. బాస్ అంటే ఏంటి? బాసిజమే కదా, డామినేషను. ఈ బాసిజములో ఎలిమెంట్ ఆఫ్ సేడిజం ఉందనుకోండి. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించేవాళ్ళు, ఎదుటి వాళ్ళని బాధించాలని తాపత్రయపడేవాళ్ళు, తాతాలాడేవాళ్ళు, వాళ్ళు బాస్ అయితే, మంచి టాప్ పొజిషన్స్లో ఉంటే కింద వాళ్ళ పరిస్థితి ఘోరం. అటువంటి వ్యక్తి ఆ, ఇంటికి ఇంట్లో ఇంట్లో బాస్ అయినా ప్రమాదమే. అంటే ఇంటి యజమాని అయినా ప్రమాదమే. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళని సుఖంగా బ్రతకనివ్వరు కదా. సో అప్పుడు ఏంటంటే వై మీ నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, పక్కింటి ఆయన చూడు ఎంత చక్కగా ఉన్నాడో, చక్కగా ఆయన భార్య చూడు అని ఈయన అనుకుంటాడు. అలాగే ఆ ఆవిడ చూడు ఎంత చక్కగా బతుకుతుందో, ఎంత ఆనందంగా ఉందో, ఇదేంటి నాకేంటి ఈ కర్మ అని ఈవిడ అనుకుంటుంది. ఇట్లా కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుని వై నాకే ఇలా ఎందుకు జరిగింది, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటాం కదా. అయితే ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ అండ్ ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ బ్యాడ్ కర్మ. బ్యాడ్ లైఫ్ అనేది దానికి బేసు ప్రీవియస్ బ్యాడ్ కర్మ. అందులో ఆ విషయం నేను నమ్ముతాను, అందులో నాకేమీ డౌట్స్ లేవు, కన్ఫ్యూజన్ లేదు. అదర్వైజ్ మీకు క్లూ లేదు, ఆన్సరే లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్నకి జవాబే లేదు కదా. ఎందుకు ఇలా జరుగుతుందంటే దెర్ ఈస్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే. అయితే వాట్ ఐ డిస్కవర్డ్, అంటే రీడిస్కవర్డ్ చెప్పాలంటే,
ఇవన్నీ ఇంతకుముందు కొంచెం ఐడియా ఉన్నవే, తెలిసినవే, సబ్జెక్ట్ తెలిసిందే. కొత్తగా మరొకసారి రీడిస్కవర్ చేసింది ఏంటంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గ్రేట్ వెపన్. ఆ గ్రేట్ వెపన్ నుంచి మనం మన డెస్టినీని డెస్టినీని కొంత సర్కంవెంట్ చేయొచ్చు, అంటే కొంచెం మార్చుకుని మనకి అనుకూలంగా బెనిఫిషియల్గా ఉండేలాగా మార్చుకోవచ్చు, తీర్చిదిద్దుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డిస్కవర్డ్. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ దిస్ అండి. మహానుభావులు ఎంతో మంది ఎప్పుడో ఎక్కడో చాలా సార్లు చాలా మంది ఈ విషయాన్ని డిస్కవర్ చేసి ప్రపంచానికి అందించారు. నేను మరొకసారి దాన్ని రీడిస్కవర్ చేసి ఇస్తున్నాను. ఏంటంటే ద ఉమన్, మై ఏజ్ ఈజ్ గెటింగ్, ఈ రోజుల్లో ఏంటంటే 20s లో పెళ్ళిళ్ళు అవటం లేదు కదా చాలా మంది ఆడపిల్లలకి, మగపిల్లలకి అంతగానే అవటం లేదు, అట్లీస్ట్ ఇండియన్ సొసైటీలో తీసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ రీజన్స్. సో నాకు పెళ్ళి అవటం లేదేంటి, ఏజ్ బార్ అయిపోతున్నది, ఉద్యోగం, సరైన ఉద్యోగం దొరకటం లేదు, పని దొరికితే, ఉద్యోగం వస్తే, ఏదైనా వ్యాపకం ఉంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటాను, అది కొంత ఊరట కలిగిస్తుంది. బహుశా బికాస్ ఆఫ్ దట్, ఆఫ్టర్ దట్ ఐ విల్ గెట్ ఏ గుడ్ మ్యాచ్, సంబడీ మే కమ్ ఫార్వర్డ్ టు మ్యారీ మీ. ఇప్పుడు నేను ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి ఎర్నింగ్ మెంబర్ కాకపోతే ఎంత చదువుకున్నా కానీ చులకనే. చదువుకున్న అమ్మాయి కాకుండా, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు కదా, చదువుకున్న అమ్మాయి కాకుండా ఉద్యోగం చేసే, అంటే సంపాదన ఉన్నట్టు కలిగినటువంటి స్త్రీ అయితే ధనిక కుటుంబం నుంచి రానక్కర్లేదు, సంపాదించుకునే అమ్మాయి అయితే డబ్బులు జాబ్, ఉద్యోగం, వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్న అమ్మాయి అయితే చేదోడు వాదోడుగా ఉంటుంది, వేళ్ళకి చన్నీళ్ళలో ఉంటాయి అనేది ఆలోచన, ఇప్పుడు ఆలోచన. సో ఇప్పుడు ఆలోచన ప్రకారం ఏంటంటే చదువుకున్న అమ్మాయి కాదు, సంపాదించే అమ్మాయి కావాలి. సో ఈ అమ్మాయి ఆలోచన ఏంటంటే నాకు ఉద్యోగం ఉంటే కనీసం సంపాదన ఉండేది, ఎర్నింగ్ ఉంటుంది ఉండేది, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత సంబడి మే ఇమీడియట్లీ కమ్ ఫార్వర్డ్ టు మ్యారీ మీ. ఇప్పుడు నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు మ్యారీ మీ. ఆ అమ్మాయి షీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్ అని వాపోవటం. అంటే పీపుల్ ఆఫ్ మై జనరేషన్, 60s లో ఉన్న వాళ్ళకి, ఈవెన్ 50s లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇది కొద్దిగా ఇదిగానే అనిపిస్తుంది. ఏంటి బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడం. నాకు పెళ్లి చేసుకోవడానికి మ్యాచ్ రావటం లేదు, లేదా అబ్బాయి కుదరటం లేదు, లేదా అమ్మాయి దొరకటం లేదు అంటే బాగానే ఉంటది, కానీ బాయ్ ఫ్రెండ్ దొరకట్లేదు, గర్ల్ ఫ్రెండ్ దొరకట్లేదు అనటం ఏంటి, అబ్బో చాలా అడ్వాన్స్ అయిపోయారు వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ అట్లా అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే కాలం మారుతుంది, కాలంతో పాటు స్టాండర్డ్స్ కూడా మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోతుంది. సో ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనే అమ్మాయి అంటున్నది అంటే రిపీటెడ్గా, అసలు ఏమీ మొహమాట పడకుండా, షీఈ్ రైట్. తను ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేది చాలా నార్మల్, చాలా నార్మల్ వయసులో ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు మా జనరేషన్ తీసుకుంటే కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ, కొంచెం కొద్దిగా కాలేజీ తర్వాత అంతా అడవి, అంటే పొలాలు, అంటే ఖాళీగా ఉండేది, కాలేజీ బిల్డింగ్ పొలాల్లో కట్టారు, చుట్టుపక్కల ఏమీ నివాస గృహాలు లేవు, ఇది ఐసోలేటెడ్గా ఉండేది. మా కాలేజ్ చివరిలో, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లాస్ట్లో, ఇంకా 2-3 నెలల్లో అయిపోతుంది కాలేజ్ అనగా, కొంచెం దూరంగా, క్లాసు నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళి ఆ, కొద్దిగా క్లాసులో అమ్మాయిలు అబ్బాయిలు, గర్ల్స్ బాయ్స్ కొంతమంది క్లాసు ఎగ్గొట్టేసి, క్లాస్ జరుగుతుంది, అది ఇంగ్లీష్ క్లాసు, బోర్ బోర్ కొడుతుంది ఆ ఇంగ్లీష్ క్లాసు, అలా వెళ్ళి అక్కడ కూర్చుని కొంచెం సేపు ఆ పర్టికులర్ పీరియడ్ 30 మినిట్స్ 45 మినిట్స్ అంత ఉండేది పీరియడ్, ఆ పీరియడ్ ఎగ్గొట్టి అక్కడ ఎక్కడికి వెళ్ళి చెట్ల కింద కూర్చున్నాము. కూర్చుని కబుర్లు చెప్పుకుని వచ్చినందుకు అది చారిత్రాత్మక, అది ఒక రకమైన పెద్ద
సెన్సేషన్ అయిపోయింది. ఇగో వీళ్ళు ఇగో పలానా పలానా చోటుకి వెళ్ళి వీళ్ళు పలానా పలానా వాళ్ళు అట్లాగా చెట్ల కింద కూర్చున్నారు, అట్లా చేశారు, ఇట్లాగ ఇట్లాగ అంట రకరకాల. అంటే ఒక అబ్బాయి అమ్మాయి డైరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే మాట్లాడుతుంటే పది 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 దిక్కులు చూసి జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా, అసలు మాట్లాడుకునేదే లేదు, మాట్లాడుకోవాల్సి వస్తే ఎంతో జాగ్రత్తగా బిక్కు బిక్కుమని మాట్లాడుకునే రోజులు అవి. కానీ కాలం మారుతుంది కదా, కాలంతో పాటు అన్నీ మారుతాయి. ఆ మారుతున్న కాలాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. ఏ? అంతేగాని మేము అలా ఉండేవాళ్ళం ఇప్పుడేంటి ఇలా అయిపోయారు, వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ అలా అనుకోవటం తప్పు. ఈ ఈ ఈ కాలంలో జరుగుతున్నది ఈ కాలానికి సబబే. ఉం? కాలంతో పాటు మనం మారాలి కదా. సో ఐ డోంట్ ఈవెన్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేది ఆ అమ్మాయి రిగ్రెట్ అవటం, పెళ్ళి అవ్వటం లేదనేది మరొకటి, కనీసం బాయ్ ఫ్రెండ్ కూడా లేడనేది, తర్వాత ఉద్యోగం రావటం లేదనేది, ఇది కంప్లైంట్ అనాలా, గ్రంబ్లింగ్ అనాలా, లేకపోతే ఏమనాలండి? అయితే నేను ఆలోచించాను చాలా రోజులు, ఏంటి విషయం, వాట్ మేక్స్ హర్ అన్హ్యాపీ, వాట్ కెన్ చేంజ్ హర్ సిచ్యువేషన్. నాకు అర్థమైంది ఏంటంటే షీఈ్ ల్యాకింగ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ అమ్మాయి కొంచెం ఎడ్యుకేటెడ్, తర్వాత ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అవి చదవటం, మోటివేషనల్ ఇవి వినటం ఇప్పుడు ఈ రోజుల్లో అవైలబుల్ కదా ఎవ్రీవేర్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ సమ్ టైమ్స్ వి మిస్ టు అప్లై, వి మిస్ దట్, అండ్ విల్ స్టార్టెడ్ లామెంటింగ్, వి స్టార్ట్ లామెంటింగ్. లామెంటింగ్ కంటే అర్థం చేసుకోవటం ఏంటంటే రెమెడీ. దానికి దే నీడ్ సంబడి టు టెల్, రిమైండ్, రిమైండ్ దెమ్, నీవు ఇలా ఉండటానికి, ఇలా ఆలోచించడానికి కారణం ఏమిటంటే నీలో ఇవి లోపించాయి, నీలో ఇవి కావాలి. జస్ట్ మినిట్, గివ్ మీ సెకండ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో వాట్ ఆర్ ద రీజన్స్? రీజన్స్ ఆర్ వెరీ సింపుల్. రెమెడీస్, రీజన్స్ వదిలేయండి. రీజన్స్ ఏంటంటే వెన్ వీ డోంట్ గెట్ వాట్ వీ వాంట్, ఆర్ we expect to get something and we don't get it, and we get disappointed. చూడండి, ఎక్స్పెక్టేషన్ ఉండనే కూడదు, బికాజ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ యువర్ లిమిటేషన్స్. లేదు, ఎక్స్పెక్టేషన్ ఉందా, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా. అది డిసప్పాయింట్మెంట్ వస్తుందన్నది గుర్తించటం, అది డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం, అది తెలియాలి. అయితే ఎక్స్పెక్ట్ చేయండి, దాని తాలూకు రిజల్ట్ అడ్వర్స్ అయితే డిసప్పాయింట్మెంట్ వస్తుందన్న విషయం గుర్తించండి, గుర్తించి డిసప్పాయింట్ అవ్వకుండా ఉండండి చాలు. జ్ఞానం బంధ విముక్తుణ్ణి చేస్తుంది అంటారు కదా, ఇదే జ్ఞానం అంటే. ఎవ్రీ ఎక్స్పెక్టేషన్ హ్యాస్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఐదర్ డిసప్పాయింట్మెంట్ ఆర్ డిలైట్, హ్యాపీనెస్. అయితే అది సంతోషాన్నన్నా ఇస్తుంది, లేకపోతే దుఃఖాన్నన్నా ఇస్తుంది, నిరాశనన్నా ఇస్తుంది, లేదా ఉత్సాహాన్ని, నిరుత్సాహం లేదా ఉత్సాహం. మనం ఎక్స్పెక్ట్ చేసింది జరిగితే ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, లేకపోతే నిరుత్సాహం కలుగుతుంది. ఆ విషయం ఆ విషయం తెలిస్తే, అర్థం చేసుకుంటే, ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయినప్పుడు డిసప్పాయింట్ అవటం మానేయటమే. ఇది ఎక్స్పెక్టేషన్ తాలూకు రిజల్ట్ ఇదే కదా, డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా, నాకు అదే వస్తున్నది, ఎందుకు దాని గురించి ఆలోచించడం, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఆ స్టేట్కి వచ్చిన వ్యక్తి జ్ఞానే.
అది గొప్ప జ్ఞానం, బ్రహ్మజ్ఞానం లాంటిది. డిజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనే స్టేటు లోకి ఎప్పుడైతే మనిషి వస్తాడో, గుడ్ బ్యాడ్ అగ్లీ బ్యూటిఫుల్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, బికాస్ సంథింగ్ ఈజ్ టు హ్యాపెన్ వెన్ వీఆర్ ఆన్ ఎర్త్. ఈ భూమి ప్రపంచంలో తప్పదు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకోగలిగితే అక్కడ ప్రాబ్లమే లేదు. దెర్ ఈజ్ సొల్యూషన్. దట్ ఈజ్ బ్రహ్మజ్ఞానం. ఇంతకన్నా గొప్ప ఇదేం లేదు. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. కానీ మనం ప్రొటెస్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చేయలేం కదా. సో ఇప్పుడు వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ పీపుల్ హూ థింక్ దే దే ఆర్ నాట్ గెటింగ్ వాట్ దే వాంట్? దే ఆర్ మిస్సింగ్ ది ఎలిమెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ దెమ్, హవెవర్ గుడ్ అండ్ కైండ్ హార్టెడ్ దే మే బీ. సో ఏంటండి గ్రాటిట్యూడ్? వాట్ ఈస్ గ్రాటి వాట్ ఫర్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్? ఇక్కడేమో లంకా దహనం జరుగుతుంటే గ్రాటిట్యూడ్ అంటారు ఏంటండి అనొచ్చు. ఎస్. ఎట్లా అంటే, లుక్ ఎట్ హర్ కేస్. నో డౌట్ షీ వాస్ బోర్న్ ఇన్ టు ఎన్ యావరేజ్ ఫ్యామిలీ, మీడియోకర్ ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ. అయినా కానీ అంత నార్మల్ కాదు. తినటానికి, ఉండటానికి, చదువు, విద్యాభ్యాసానికి, చదువుకి కావలసినటువంటి సదుపాయాలు ఉన్నాయి. అందరిలాగానే, అందరిలాగా కాకుండా చాలా మంది కంటే బెటర్గా చదువుకుంది. ఎక్కడికో బయటికి వెళ్ళి చదువుకుంది. బయటకంటే అవుట్ ఆఫ్ కంట్రీ కాదు కానీ ఇండియాలోనే ఎక్కడో బయటికి వెళ్ళి చదువుకుంది, నాట్ ఫ్రమ్ హర్ స్టేట్. మరి ఆ చదువుకి ఫైనాన్స్ చేశారు పేరెంట్సే. షీ గాట్ గుడ్ ఎక్స్పోజర్ అండ్ పేరెంట్స్ పొజిషను ఓకే. వాళ్ళు ఫైనాన్స్ తాను ఆ అమ్మాయి సంపాదించలేకపోయినా, సంపాదించిన ఉద్యోగం రాకపోయినా ఆ, కావలసినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలరు. తర్వాత చక్కగా పెళ్లి చేసి పంపించగలరు. కాస్త కోస్త ఆస్తి ఇవ్వగలరు. విద్య ఇచ్చారు, విద్యనిచ్చారు, విద్యకు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు. తర్వాత ఈ ఓన్ హౌస్ ఉంది, సొంత ఇల్లు ఉంది. ఉండటానికి, ఉండటానికి, తినటానికి, బ్రతకటానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. సో తర్వాత మ్యారేజ్కి, తదితర విషయాలకి అన్నిటికీ ఓకే, అంతా బాగానే ఉంది. బట్ షీఈ్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ జాబ్, లెట్ us సే, ఆర్ షీఈ్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ బ్రైడ్ గ్రూమ్, వరుడు. అంతే కదా. టైం, పెళ్ళి, వయసు వచ్చే వయసు రోజు రోజుకి పెరిగిపోతున్నది. వాళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి పెళ్ళయింది. ఇదే ప్రపంచంలో ప్రతి మనిషి చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ విల్ బి ట్రావెలింగ్ ఇన్ ది లైఫ్ జర్నీ. ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి ఈ విల్ బి హ్యావింగ్ ది జర్నీ ఇన్ హిస్ జర్నీ ఆఫ్ లైఫ్. హీ విల్ ట్రై టు కంపేర్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ కంపేర్ చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఏదైనా పాట విన్నాడు అనుకోండి, సినిమాలో పాట విన్నాడు అనుకోండి, ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు బాగుంది, ఘంటసాల గారు అయితే ఎలా పాడి ఉండేవారు, ఘంటసాల గారు అయితే ఇంకా బాగా పాడి ఉండేవారు, లేకపోతే ఘంటసాల గారు కూడా ఇలా పాడలేరేమో, లేకపోతే లతా మహేష్ గారి వల్లే అయింది, మన సుశీలమ్మ వల్ల కూడా కాదేమో. అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాడు చూడు ఎలా నాకంటే బాగా ఇచ్చేశాడు, లేకపోతే వీడికంటే వాడు బాగున్నాడు, వాడికంటే తనకు సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలోనూ కంపారిజన్ మొదలు పెడతాం. ఆఖరికి మనం మనకున్న కారుతో కూడా, కారును కూడా మిగతా పక్క వాళ్ళ కారుతో కంపేర్ చేసుకుంటాం. మనకు ఇంట్లో ఉన్న కుక్కని పక్కింటి వాళ్ళకు కుక్కతో కంపేర్ చేస్తాను ప్రయత్నిస్తాం. ప్రతిదీ. ఇప్పుడు ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పేశాడు, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అంటే. దాన్ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేస్తే మనకి ఎనలిటికల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా. ఆ ఎనలిటికల్ ఎబిలిటీస్లో బాగా యాక్టివ్గా పనిచేసే ఎనలిటికల్ స్కిల్ ఏంటంటే స్కిల్ ఆఫ్ కంపారిజన్. దట్ మార్స్, దట్ కిల్స్. అది మాయ. ఆ కంపారిజన్ మోడ్లోకి వెళ్ళటమే మాయ అంటే. అది కూడా మాయలో భాగమే. సో వాళ్ళకి చూడు ఎలా ఉందో, వీళ్ళకి చూడు ఎలా ఉందో. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, నాకంటే
అంత ఎంతో ఇది అనర్హురాలు. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేసింది. ఈ ఆ అమ్మాయి ఏం బాగోదు. చూడు ఆ అమ్మాయికి ఎంత మంచి మొగుడు వచ్చాడో, ఎంత చక్కగా ఉన్నాడో. ఇలా కంపేర్ చేసుకోవటం కదా. కంపేర్ చేసుకుని వి విల్ కిల్ ఆర్ వాట్ వీ కెన్ సే మార్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ గెటింగ్ వాట్ వీ వాంట్. సో ఒక గ్లాసులో సగం నీళ్లు పోస్తే, సగం నీళ్లతో నింపిన గ్లాసుని చూసిన ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు కదా. ఏంటది? ఒక ఆయనేమో గ్లాసు సగమే, ఆ సగం ఖాళీగా ఉందంటే, ఇంకొక ఆయనేమో సగం నిండి ఉంది అంటున్నాడు. ఈ నిండిన దాన్ని చూస్తున్నాడు ఒక ఆయన, ఖాళీగా ఉన్న పోర్షన్ చూస్తున్నాడు ఇంకొక ఆయన. నిజానికి రియల్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే మెజారిటీ ఈ ప్రపంచంలో ఖాళీగా ఉన్నదాన్ని చూస్తారు తప్ప నిండుగా ఉన్నది చూడరు. అది కూడా మాయే. కొంచెం జ్ఞాని అయితే తప్ప ఇది సగం నిండి ఉంది అని అనడు. మీకు చూడండి, యూ ట్రై, ఇది సైకాలజీ టెస్ట్. ఒక ఒక ప్లెయిన్ పేపర్ మీద ఏదో ఒక 10 డాట్లు పెట్టారనుకోండి, ఏదో బిందు బొట్టులాగా 10 డాట్లు పెట్టింది ఉందనుకోండి. 10 ఎట్ ఎ టైం చూసేస్తాయి కళ్ళు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడదు, 10 ఏకంగా కనపడుతున్నాయి చూసేస్తాయి. అయితే ఒక డాటు కొద్దిగా వంకరగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్గా లేదు. ఆ డాటు కొద్దిగా ఏదో కొద్దిగా పీలికలా ఉంది, కొద్దిగా గీత సైడ్ గీతలా వచ్చింది, లేదా కొద్దిగా వంకరగా ఉంది, రౌండ్ షేప్లో లేదు, ఓవెల్ షేప్లో ఉంది. అతని దృష్టి తిన్నగా ఆ ఓవెల్ షేప్లో ఉన్నటువంటి ఆ బిందువు మీదకి వెళ్తుంది. దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కదా. బ్యాంకింగ్ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఇంటెలిజెన్స్ టెస్ట్లో అవి ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. ఏంటంటే ఆడ్ మ్యాన్, ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్ అని. వీటిలో ఆడ్ మ్యాన్ ఏంటి? ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. ఈ ఆడ్ మ్యాన్, ఇతని దృష్టి, ఈ వ్యక్తి చూసే వ్యక్తి తాలూకు దృష్టి ఆ 10లో లోపంగా ఉన్నటువంటి ఆ డాట్, ఓవెల్ షేప్లో ఉన్నటువంటి డాట్, డైరెక్ట్గా రౌండ్గా లేకుండా ఓవెల్ షేప్లో ఉన్నటువంటి డాట్ మీదకి వెళ్తుంది. ఇదేంటి బాగోలేదు అంటాడు. అంటే ఏదైతే బాగోలేదో దాని మీదకి దృష్టి వెళుతున్నది కానీ 9 బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, వాటి మీదకి వెళ్ళటంలా. అంటే హీ ఆల్వేస్ ట్రైస్ టు మూవ్ ఇన్ టు ఎన్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్, కేస్ ఆర్ సమ్ నెగటివ్ ఏరియా. ఎక్సెప్షనల్ సిచ్యువేషన్, ఎక్సెప్షనల్ కేస్ ఆర్ నెగటివ్ ఏరియా. జనరల్గా ఉన్నదాన్ని పట్టించుకోడు, ఎక్సెప్షన్గా ఉన్నదాని మీదకి దృష్టి మళ్ళిస్తాడు. అంటే బేసిక్గా నెగిటివ్ అప్రోచ్ హ్యూమన్ బీయింగ్లో, ఈ హ్యూమన్ ఎనాలిటిక్స్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ లుక్స్ ఎట్ దట్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ నాట్ ప్రాపర్. లోపాలను వెతుకుతుంది అని. చూసారా, మనుషులు కూడా చూసారా. థాట్ ప్రాసెస్ చూడండి. పీపుల్ ఆర్ పీపుల్ వేర్ ఎవర్ దే ఆర్. ఎదుటి వాళ్ళలో మంచి గుణాల కంటే చెడు గుణాలు ఏమున్నాయో, బ్యాడ్ క్వాలిటీస్ ఏమున్నాయో వెతుకుతారు. సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాలో కూడా ఏమేం బాగోలేదో చెప్తారు. ఏమేం బాగున్నాయో చెప్పడం కంటే ఏమేం బాగోలేదో చెప్తారు. ఎక్సెప్షనల్గా ఏంటంటే, ఎక్సెప్షనల్గా బాగుంది అనుకోండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, చాలా వరకు అన్నీ బాగుంటే అక్కడ ఓకే, వదిలేస్తారు ఎక్సెప్షను. లేకపోతే ఇది బాగోలేదు, అది బాగోలేదు, అది బాగోలేదు, అక్కడ ఇలా చేసుంటే బాగుండేది, అలా చేసుంటే ఇంకా బాగుండేది అంటారు. ఆ ఆ పాటలో కొంచెం సంగీతం అది బాగా వచ్చిన వ్యక్తి అనుకోండి, ఆ పాటలో ఆ చరణంలో అక్కడ అంత శృతి అంత బాగా పలకలేదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా పట్టించుకోలేదు, ఓకే చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు ఈయన. ఈయన కొంచెం సంగీతం వచ్చు కదా. అంటే పాట అంతా బాగుంది, ఎక్కడో ఒక చిన్న లయ తప్పింది, ఎక్కడో ఒక ఒక చోట, దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఇది అంటే ఏంటంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ ట్రేసెస్ అండ్ స్పాట్స్ ది ఆడ్ మెన్ అవుట్ కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో తీసుకుందాం.
What is she lamenting for? She is not getting a job. Time is running out. She is not getting even married. Nonetheless, she is not even able to get a boyfriend. నేను నేనేం తీసిపోతాను, నేను చక్కగా ఉన్నాను కదా, ఉంటాను కదా, నిజమే చక్కగానే ఉంటుంది. షీఈ్ ఓకే, షీఈ్ గుడ్ లుకింగ్, షీఈ్ గుడ్ లుకింగ్, హైటు అవి అన్నీ బాగుంటాయి. స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, అంటే దాని అర్థం ఏంటి? సో బై హర్ థాట్ ప్రాసెస్ షీ ఈజ్ డిస్ట్రాక్టింగ్ హర్ సెల్ఫ్, షీ ఈజ్ థ్రోయింగ్ హర్ సెల్ఫ్ అవే, షీ ఈజ్ థ్రోయింగ్ హర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద రిజల్ట్ దట్ షీ వాంట్స్ టు గెట్. చూసారా? అంటే సెల్ఫ్ టాక్ అంటారు కదా, స్పీక్ వాట్ యు వాంట్, షుప్ షుప్ బోలో అంటారు హిందీలో. షుప్ షుప్ బోలో అంటే ఏంటి? చక్కగా మాట్లాడేది చక్కగా మాట్లాడు, అశుభాలు పలకొద్దు అని. ఏయ్, తదాస్తు దేవతలు ఉంటారు, ఇట్లాంటప్పుడు అలాంటి మాటలు, నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సెంటెన్స్ ఈ చెప్పమాక అని చెప్తారు. ఇది మీరు ఇంగ్లీషు భాషలోనూ చెప్పారు. అంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఇది ఉందన్నమాట. ఈ ప్రిన్సిపల్, యూనివర్సల్ ప్రిన్సిపల్, ప్రపంచం అంతటా ఈ ప్రిన్సిపల్ని గుర్తించారని అర్థం దీన్ని బట్టి. శుభ్ శుభోలు అని హిందీ వాళ్ళు అంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, నెగిటివ్ అపశృతులు పలకొద్దని చెప్తారు మన తెలుగులో. అంటే ప్రతి భాషలోనూ, ప్రతి జాతి, ప్రతి దేశంలోనూ ఉందన్నమాట ఇది. ఏంటి చేస్తున్నదంటే ఆ అమ్మాయి, ఐఎమ్ నాట్ గెటింగ్ జాబ్, ఐఎమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ ఏ హస్బెండ్, ఏ బాయ్ ఫ్రెండ్. అంటే ఏంటి, వాట్ షీ సేయింగ్? నాకు ఇది రావటం లేదు, అంటే నాకు ఇది రావటం లేదు, అంటే నాకు ఇది రాదు, నాకు ప్రాప్తం లేదు, నాకు ఇది జరగటం లేదు, నాకు రాదు, రావటం లేదు, రాలేదు, రావటం లేదు, రాబోదు. ఇది అలాంటి సజెషన్ ఇస్తున్నది. ఆ సజెషన్ తీసుకునే సబ్ కాన్షియస్ మైండ్ తెప్పిస్తుందా? లేదు లేదు, ఉండు ఉండు ఉండు, ఎవరు చెప్పారు నీకెందుకు రాదు, తీసుకొస్తాను తీసుకొస్తాను తీసుకొస్తుందా? సబ్ కాన్షియస్ మైండ్ అవునా నీకు రాదా, అయితే ఓకే, ఓకేనే. సబ్ కాన్షియస్ మైండ్ ఏం ట్రై చేయదు మీకోసం. సబ్ కాన్షియస్ మైండ్కి మీరు పని చెప్పటంలా, వద్దు వద్దు నువ్వేం ప్రయత్నం చేయమాక, నాకేం ఉద్యోగం రాదు, నువ్వేం నాకు ప్రయత్నం చేయమాక, నాకు పెళ్ళి అవ్వదు, నువ్వు నాకేం ప్రయత్నం చేయమాక, బాయ్ ఫ్రెండ్ కూడా దొరకడు అని సజెషన్ ఇస్తున్నది. అంటే దాన్ని ఎట్లా చెప్పాలంటే, డిస్ట్రాక్షన్ అనాలా, లేకపోతే డిజగ్రిమెంట్ అనాలా, లేకపోతే డిస్ట్రాక్షను, డిజగ్రిమెంటు, డిసప్పాయింట్మెంటు ఇవన్నీ కాకుండా డిజోనింగ్, అలా చెప్పొచ్చు. డిజోనింగ్ ఎలా అంటే, నాకు మొగుడు రాడు, నాకు మొగుడు రావటం లేదు అనుకుంటే పర్వాలేదు. దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఆలోచన ఏంటంటే, ఒక థాట్ వస్తుంది, నాకు మొగుడు రాడు. నెక్స్ట్ ఆలోచన వస్తుందంటే, నాకు మొగుడు రాలేదే కాదు, రావటం లేదే కాదు, రాడు. ఆ? అలాగే ఉద్యోగం కోసం ట్రై చేసే వ్యక్తి, నాకు ఉద్యోగం రావటం లేదు అని సరిపెట్టుకోడు, బహుశా నాకు ఉద్యోగం రాదేమో, ఆ, నాకు ఉద్యోగం రాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, అలాంటి కంక్లూజన్స్, ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తుంటాడు. అలాంటి ఇన్ఫరెన్సెస్ డ్రా చేసిన వ్యక్తికి ఎలా వస్తుందండి? నువ్వే కదా డిసైడ్ చేసుకున్నావు, నువ్వు డిసైడ్ చేసుకున్నదే నువ్వు జరుగుతుంది. తదాస్తు దేవతలు అంటారు కదా పైన, ఆ తదాస్తు దేవతలే అనండి, లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ అనండి. ఓకే, యూ డోంట్ వాంట్ ఏ జాబ్, ఓకే, ఖుష్ రహో, నీకు వద్దులే, జాబ్ రాదులే, నేనేం ట్రై చేయనులే. పెళ్ళి వద్దా అంటున్నావు కదా, పెళ్ళి అవదా అంటున్నావు కదా, ఓకే వద్దులే, అవదలే. చూడండి, మనం మనకున్నటువంటి మానసిక శక్తి, పవరు, ఏదైతే మనలో ఏదైతే శక్తి ఉందో, పవర్ ఉందో, వాటిని ప్రాపర్గా వినియోగించుకోలేక ఫెయిల్ అవుతూ, వి కాల్ ఇట్ ఫేట్. ఎవరో ఒక ఆయన చెప్తాడు, వి కాల్ ఇట్ ఫేట్, అనుకున్న జరగకపోతేనంట
వి కాల్ ఇట్ ఫేట్, ఇది నా కర్మ అనుకుంటాడట. అది కాదు, కానక్కర్లేదు. ది కర్మ, ది డెస్టినీ కెన్ చేంజ్. కానీ దానికి తగినటువంటి ఆలోచన విధానం ఉండాలి. ఇంతకు ముందు కూడా చెప్పుంటాను, మరోసారి చెప్తాను చూడండి. ఒక అబ్బాయి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడట కొత్తగా. కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడట. అయితే ఇంగ్లీష్లో షల్, విల్ అని రెండు శబ్దాలు ఉన్నాయి, రెండు వర్డ్స్ ఉన్నాయి, షల్ విల్లు. దీన్ని హెల్పింగ్ వెబ్స్ అని, ఆక్సిలరీ వెబ్స్ అని అంటారు. హెల్పింగ్ వెబ్స్, ఆక్సిలరీ వెబ్స్, షల్లు విల్లు. ఫస్ట్ పర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఐ వీకి షల్ అప్రోప్రియేట్. ఒరిజినల్గా ఇంగ్లీష్ ఇప్పుడున్న మోడర్న్ ఇంగ్లీష్లో ఆ పట్టింపు లేదు. ఇప్పుడు ఒకప్పుడు గట్టిగా ఉండేది. ఇప్పటికీ ఉంది, కొంతవరకు ఉంది, అంటే కొంచెం లీగల్ లాంగ్వేజ్లో మాత్రం ఇప్పటికీ ఉంది అది. మీనింగ్ అంతే ఉంది, కొంచెం డైల్యూట్ అయింది. మరి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ యూ, హీ, షీ, ఇట్, దే, ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్ అయినప్పుడు విల్ అప్రోప్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఓల్డ్ ఇంగ్లీష్ ప్రకారం, సారీ ఇంగ్లీష్ చెప్పడం నా ఉద్దేశం కాదు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ షల్ గో అంటే నేను వెళతాను అని చెప్పడం. అక్కడేమి మామూలు రొటీన్ అనమాట, ఐ గో లాగా. ఐ రీడ్ న్యూస్ పేపర్ అన్నాడు అనుకోండి, ఐ రీడ్ న్యూస్ పేపర్. ఐ గో హోమ్ అన్నాడు అనుకోండి, ఇంటికి వెళ్తాను అని. అలాగే ఐ షల్ గో అంటే కూడా అదే మీనింగ్. ఐ షల్ సీ అంటే నేను చూస్తాను అని చెప్పడం, అంతకని ఇంకేం లేదు. కానీ ఐ విల్ సీ అంటే నేను తప్పనిసరిగా చూసి తీరుతాను అని, డిటర్మిండ్ అని ఆ సెన్స్లో వాడేవారు విల్లుని. ఇప్పుడు వాడటం లేదు, పర్వాలేదు. ఐ షాల్లు, ఐ విల్కి, ఐ విల్లు, వి విల్కి, వి విల్ని కూడా షల్ లాగానే యాక్సెప్ట్ చేస్తున్నది ఇప్పుడున్న గ్రామరు. ఒకప్పుడు కాదు. కానీ యూకి లేదా హీ, షీ, ఇట్, దేకి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్కి విల్ చేరిస్తే నార్మల్. హీ విల్ కమ్ టుమారో, వెరీ నార్మల్. దే విల్ సీ ఇట్, వెరీ నార్మల్, చూస్తారు అని చెప్పటం. కానీ దే షల్ సీ ఇట్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ మోదీ షల్ నాట్ లీవ్ ఇట్ లయింగ్ డౌన్ అంటే అర్థం ఏంటి? షల్ గని వాడితే చాలా చాలా సీరియస్. దే షల్ బి పనిష్డ్ అన్నారనుకోండి, దే షల్ బి పనిష్డ్ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి తీరాలి, పనిష్మెంట్ వచ్చి తీరాలి, వాళ్ళకి జరిగి తీరాల్సిందే. దే విల్ బి పనిష్డ్ అంటే వాళ్ళు పనిష్ చేయబడతారు అని కదా. దే షల్ బి పనిష్డ్ అంటే తప్పనిసరిగా పనిష్ చేయబడాలి, మస్ట్ అనే మీనింగ్ వస్తుంది షల్కి. అంతకని ఎక్కువ పవర్ఫుల్ కదా. సో ఈ ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక అబ్బాయి ఆ, ఇంగ్లాండ్లోనే, ఈ సామెతని ఇంగ్లాండ్లోనే జరిగిందని చెప్తారు. ఒక అబ్బాయి ఎక్కడో నదిలోనో, ఎక్కడో నీటిలో, కాలువ నదో ఏదో, అక్కడ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఈత కొట్టడానికి ప్రయత్నిస్తూ ఈత సరిగ్గా రాదు, మునిగిపోతున్నాడట. ఒక అబ్బాయి మునిగిపోతుంటే, మునిగిపోతూ పోతూ, చుట్టూ ఉన్నారు ఇంకా చాలా మంది అక్కడ. ఐ విల్ బి డ్రౌనింగ్. డ్రౌనింగ్ అంటే మునిగి చచ్చిపోవటాన్ని డ్రౌన్ అంటాం, డిఆర్ఓడబ్ల్యూఎన్. అది మనుషులకే వాడతాం. సింక్ అంటే మామూలుగా మునగటం, కానీ డ్రౌన్ అంటే మునిగి చచ్చిపోవటానికి డ్రౌనింగ్ అంటాం. సో ఐ విల్ బి డ్రౌనింగ్ అని, నోబడీ షల్ సేవ్ మీ అన్నాడట. దీనికి ఈ విల్లు ఐకి వాడాడు ఆ రోజుల్లో, పాత ఓల్డ్ ఇంగ్లీష్లో. ఐ విల్ బి డ్రౌనింగ్ అంటే అర్థం ఏంటంటే, నేను మునిగిపోవటానికి కృతనిశ్చయం చేసుకున్నాను, గట్టిగా డిసైడ్ చేసుకున్నాను, మునిగి తీరాల్సిందే అని అర్థం వస్తుంది. అంటే మునిగిపోతున్నాను అంటే, ఐ విల్ బి డ్రౌనింగ్ అంటే
ఇంకా అయిపోయింది, ఇంకా మునిగిపోతున్నాను వెంటనే, వెరీ సూన్ అంటే ఇంకా టైం లేదు అని చెప్పడం. విల్ బీ డ్రౌనింగ్ అంటే, ఐ విల్ బీ డ్రౌనింగ్ అంటే మునిగిపోతున్నాను ఇంకా అంతే, మరుక్షణం మరుక్షణంలో వెళ్ళిపోతాను. సో ఐ విల్ బి డ్రౌనింగ్ అంటే నేను మునిగిపోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను, మునిగిపోతున్నాను అనే అర్థం వస్తుంది. నోబడి షల్ సేవ్ మీ అంటే నోబడి షుడ్ సేవ్ మీ అని అర్థం. మస్ట్. నోబడి షల్ అంటే నోబడి మస్ట్, నోబడి షుడ్. ఏ దగ్గర రాకండి, ఎవరు దరిదాపుల్లోకి రాకండి, నన్ను ఎవరు సేవ్ చేయటానికి వీల్లేదు, సేవ్ చేయటానికి ప్రయత్నించకండి, నేను మునిగిపోవటానికి కృతనిశ్చయుడు నన్ను అయి ఉన్నాను, కృతనిశ్చయుడిని అయ్యి మునిగిపోతున్నాను, మీరెవరు దరిదాపుల్లోకి రాకండి, నన్ను సేవ్ చేయకండి అని చెప్పటం. దాని దట్ ఈస్ ద మీనింగ్ ఇట్ కన్వేస్. పాపం అతను కంగారులో ఉండి అమ్మో మునిగిపోతున్నాను, రక్షించండి రక్షించండి అని చెప్పాలనుకుంటున్నాడు. చెప్పటానికి అతను విల్లుకి బదులు షల్లు, షల్లుకి బదులు విల్లు ఉపయోగించాడు. ఐ షల్ బి డ్రౌనింగ్ అంటే నేను మునిగిపోతున్నానండోయ్ అని చెప్పడం. నోబడీ విల్ సేవ్ మీ అంటే మీరు ఎవరు నన్ను బతికించరా, బతికించరా ప్లీజ్, ఎవరన్నా బతికించండి నన్ను అని చెప్పడం. కానీ విల్లుకి షల్లు, షల్లుకి విల్లు వాడటం వలన నోబడీ షల్ సేవ్ మీ అంటే నా దగ్గరికి ఎవరు రాకండి. అఫ్ కోర్స్ ఆ స్టోరీలో జరిగింది ఏంటంటే, ఎవరో ఒక ఆయన ఈడ పిచ్చోళ్ళ ఉన్నాడు, మునిగిపోతుంటే మునిగిపోతాను అంటాడేంటి, ఇలా కాదులే అని చెప్పి పాపం బయటికి తీశారంట, పక్కకి తీశారు. తీసిన తర్వాత ఏంట్రా అట్లా చెప్పా ఇట్లా చెప్పావంటే తెలిసింది ఏంటంటే వాడికి ఇంగ్లీషు సరిగ్గా రాదని. కాబట్టి విల్లుకి బదులు షల్లు, షల్లుకి బదులు విల్లు ఉపయోగించి అపాయంలో పడ్డాడు, లక్కీగా బతికి పట్టగట్టాడు. నేను ఈ ఎగ్జాంపుల్ ఇంత డీటెయిల్డ్గా ఎక్కువ టైం తీసుకున్నానేమో ఎందుకు చెప్తున్నానంటే, వి ఆర్ ఆల్ లైక్ హిమ్. మనకు కావాల్సింది మానేసి అక్కర్లేంది కోరుకుంటాం. నాకు పెళ్ళి అవ్వదేమో అనుకోవటం అర్థం ఏంటి? నాకు పెళ్ళి వద్దని అనుకోవటం. నాకు పెళ్ళి కావాలని అనుకున్నప్పుడు కదా ఈ యూనివర్స్లో ఉన్న ఫోర్సెస్ నీకు పెళ్ళి అవటానికి ఆ, కావలసినటువంటి సదుపాయాలను సమీకరిస్తాయి. నువ్వే వద్దంటే నీ కోసం ఎందుకు పనిచేస్తాయి యూనివర్సల్ ఫోర్సెస్ కదా? సో యు ఆర్ నెగేటింగ్, దూరంగా నెట్టేస్తున్నావు నీకు కావలసిన దాన్ని దరిదాపుల్లోకి రాకుండా దూరంగా నెట్టేస్తున్నావు. ఎందుకని? నాకు ఇది అవటం లేదు, నీ సెల్ఫ్ టాక్, నీ ఆలోచన విధానం నాకు ఇది అవటం లేదు, నాకు ఇది అవటం లేదు, నాకు ఇది అవదేమో, నాకు ఇది జరగదేమో అని అనుకుంటున్నావు. యు చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్. నేను అదే చెప్పాను అమ్మాయి, నువ్వు యు చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్. దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ సెల్ఫ్ టాక్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు చూసుకో. ఇగో ఇట్లా ఆలోచిస్తున్నావు కాబట్టి దూరంగా నెట్టేస్తున్నావు. నీకు రావాల్సిన అవకాశం ఆ ఇంటర్వ్యూల దాకా వచ్చి ఇదొకటి. ఏదేంటి ఇంటర్వ్యూల దాకా వచ్చి ఆల్మోస్ట్ నువ్వు సెలెక్టెడ్, ఆల్మోస్ట్ నువ్వు సెలక్షన్ అయిపోతున్నావు అని చెప్పి తప్పిచ్చేస్తున్నారు, ఉద్యోగం పోతున్నది అని చెప్పడం. అంటే చివరి దాకా వచ్చిందంటే, ఇంటర్వ్యూ దాకా వచ్చిందంటే ఏంటంటే తన టాలెంట్ మీద వచ్చింది. ఇంటర్వ్యూలో పోయి ఉద్యోగం రావట్లేదంటే ఏంటంటే తన సెల్ఫ్ టాక్ ద్వారా, తన నెగటివ్ థాట్ ద్వారా ఏంటంటే వచ్చేదాన్ని రాకుండా చేస్తున్నది. ఏంటి? నాకు రాదేమో, ప్రతిసారి ఇలా అవుతున్నది, వచ్చి ఇంటర్వ్యూ దాకా వచ్చి పోతున్నది ఉద్యోగం అని ఇలా ఆలోచించుకుంటుంటే నీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, నీ థాట్ ప్రాసెస్ ఆ సెలెక్టర్కి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద సెలెక్టర్. ఆ సెలెక్టర్ ఏంటంటే ఆహా నీకు ఉద్యోగం అక్కర్లేదా, నీకు ఆ, ఉద్యోగం యు ఆర్ నాట్ ఏ రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ జాబా అని పక్కన పెట్టేస్తున్నాడు. నేను ఎగ్జాక్ట్గా అదే విషయం చెప్పాను. యు ఆర్ గివింగ్ రాంగ్ సిగ్నల్స్ టు ది సెలెక్టర్స్ త్రూ యువర్ థాట్ ప్రాసెస్ ద్వారా రాంగ్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగం రాకుండా, నీ వచ్చే ఉద్యోగం రాకుండా చేసుకుంటున్నావు. సేమ్ మస్ట్ బి ద కేస్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ మ్యారేజ్ ఇష్యూ ఆల్సో అన్నాను. మీరేమంటారు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? చెప్పండి. సో మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. ఏమిటి ఇక్కడ కావాల్సిందంటే
మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. కోయి కసర్ నహీ చోడ్ని అంటారు హిందీలో. కసర్ నహీ చోడ్ని. కసర్ ఏమీ వదిలిపెట్టకూడదు. డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ డూ ద రెస్ట్. అట్లా ఆ మూడ్లో ఉండాలి, ఆ టైపు. చేసేసిన తర్వాత మనకి దాని మీద, రిజల్ట్ మీద మనకేం లేదు హక్కు. మన కంట్రోల్ ఏం లేదు కదా రిజల్ట్ మీద. వదిలేయాలి. దాన్ని లెట్ గో అంటారు. ఈ లెట్ గో ప్రాక్టీస్ చేయటం నేర్చుకోవాలి. లెట్ గో ప్రాక్టీస్ చేసి మన పని మనం చేసుకోవటం. అయితే అవుద్ది, లేకపోతే లేదు. అవ్వకపోతే మరి నేనేం చేస్తాను? ఐ డిడ్ మై బెస్ట్. అంతేగాని అమ్మో అవ్వకపోతే ఎలాగా, అవ్వకపోతే నాకు ఎలాగా, నాకు ఉద్యోగం రాకపోతే అప్పు ఎలా తీరుతుంది, నేను ఈఎంఐ కట్టుకోవాలి, ఉద్యోగం రాకపోతే పెళ్ళి అవ్వదు కదా. అంటే రాకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ ఏకరవ పెట్టి ఆలోచిస్తూ ఉంటే అది ఎందుకు వస్తుంది? రాదు, పోతుంది. రాదు. సి, యూనివర్స్ డజంట్ నీడ్ యువర్, డజంట్ నీడ్, డజంట్ అండర్స్టాండ్ యువర్ నీడ్. ఇట్ ఓన్లీ అండర్స్టాండ్స్ యువర్ వాంట్ ఆర్ రిక్వైర్మెంట్. ఏం చెప్పానండి? దిస్ యూనివర్స్ డజంట్ టేక్ యువర్ నీడ్. నీకు ఎంత అవసరం, అమ్మో కొంపలు అంటుకునేది అంటుకుంటాయి, నాకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరాలి, నాకు ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలి, లేకపోతే చాలా కష్టం అమ్మో అని నీ సందర్భం, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించుకుంటున్నావు. యూనివర్స్కి అది అక్కర్లేదు. నువ్వు హౌ బ్యాడ్లీ యూ నీడ్ ఇట్ ఈజ్ ఇర్రెలవెంట్ టు ది యూనివర్స్. నువ్వు ఎక్కువ ప్రాధేయపడితే, బతిమాలుకుంటే అది దూరంగా వెళ్ళిపోతుంది. అలా కాదు. ఇట్ ఓన్లీ రికగ్నైజెస్ యువర్ వాంట్. ఐ వాంట్ ఏ జాబ్. ఐ వాంట్ ఏ జాబ్, ప్రిఫరబ్లీ ఏ గుడ్ జాబ్. ఓకే, ఇట్ విల్ వర్క్ అపాన్ ఇట్ ఇన్ ఆల్ పాసిబిలిటీస్ ఆర్ ప్రాబబిలిటీస్. ఇట్ విల్ గెట్ ఇట్ డన్. ఇఫ్ యూ సే ఐ బ్యాడ్లీ నీడ్ ఇట్, అమ్మో ఇదైపోతుంది అదైపోతుంది, అమ్మో ఎట్టి పరిస్థితుల్లో రావాలి, రాకపోతే ఏమవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అంటే అవని వదిలేస్తుంది యూనివర్స్. కాబట్టి నెవర్ నెవర్ లివ్ ఇన్ ఏ బెగ్గింగ్ మోడ్. నెవర్ లివ్ ఇన్ ఏ మోడ్ దట్ విల్ నెగేట్ యువర్ మైండ్. అయితే బెగ్గింగ్ ఒక్క దేవుణ్ణి మాత్రం, దేవుడి వరకు ప్రేయర్లో బెగ్ చేయొచ్చు, బెగ్ చేయాలి, బెగ్ చేయొచ్చు, చేయాలి. అదేంటి? బికాజ్ సుప్రీం పవర్. మరి యూనివర్స్ అంటున్నారు, గాడ్ అంటున్నారు, ఏంటంటే అది వేరు ఇది వేరు. అట్లా ఈ సెంటర్లో తీసుకుంటే ఇది ప్రేయరు. సో ఈ ప్రేయర్లో యూ ప్రే ఫర్ వాట్ యు వాంట్, యు ఆస్క్ ఫర్ వాట్ యు వాంట్. అక్కడ కూడా యు లీవ్ ఇట్ టు గాడ్. అది ఇవ్వకపోయినా డోంట్ గ్రంబుల్, డోంట్ కంప్లైన్. చూసారా? ఓకే, ఇదంతా నా మంచికేనేమో, ఇది రాకపోవటం వల్ల ఇంకా దీనికన్నా మంచిది ఏదైనా వస్తుందేమో. దట్ ఈజ్ ఆప్టిమిజం. చూసారా? సో బెగ్గింగ్ ఈజ్ ఇన్ ది అదర్ వే, షుడ్ బి ఇన్ ది అదర్ వే. ఏంటంటే బెగ్గింగ్ కాదు అది, యాక్చువల్గా గ్రాటిట్యూడ్. వీటిని ఫస్ట్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి టు గెట్ వాట్ వీ వాంట్. ఏంటో పాజిటివ్ మైండ్ సెట్ అంటే, డెవలప్ గ్రాటిట్యూడ్ ఫస్ట్. బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ కమ్ అక్రాస్, దట్ యు హ్యావ్. డోంట్ థింక్ అబౌట్ వాట్ యు డోంట్ హ్యావ్. Always think about what you have and be happy and contented with what we have. With that level of contentment, you act upon what you want. అక్కడ అయిపోతుంది, అక్కడ అవుతుంది. ఫుల్నెస్ వితిన్ ఉండాలి. ఆ ఫుల్నెస్ ఎప్పుడు వస్తుంది? నీలో గ్రాటిట్యూడ్, ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వెన్ ఇట్ డెవలప్స్ ఇన్ యూ, వెన్ యూ డెవలప్ ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అండ్ యూ విల్ బీ లైక్ దట్. హౌ టు డెవలప్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఏం లేదు, ఏం అక్కర్లేదు. ప్రతి వ్యక్తికి ఓ రీజన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్కి రీజన్స్ ఉంటాయి బోల్డ్ అన్ని. సో థ్యాంక్ గాడ్. ఆ అమ్మాయి విషయం తీసుకున్నాం, థ్యాంక్ గాడ్
ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ అలైవ్. పొద్దున్న లేవగానే, అసలు పొద్దున్న బెడ్ మించి లేవగానే ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే అలవాటు, ప్రాక్టీస్ చేయటం అలవాటు అయితే, అలాగే ప్రేయరు. కొంతమంది పొద్దున్న బెడ్ మీదే లేచే ముందు ప్రేయర్ చే దేవుడికి ప్రేయర్ చేసుకుని లెగుస్తారు. ప్రేయర్ చేసుకుని లేవటం కూడా గ్రాటిట్యూడే కదా. యు ఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు గాడ్ కదా. సూపర్ పవర్కి గ్రాటిట్యూడ్, అంతే కదా. మనం ప్రయారిటీ దేవుడికి, సూపర్ పవర్కి ప్రయారిటీ ఇవ్వబట్టే కదా ఆయన తలుచుకుంటున్నాం. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అదర్వైజ్ థ్యాంక్ గాడ్ ఐఎమ్ అలైవ్ అంటే, ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు కదా. ఈరోజు ఈరోజు ఫ్రెష్గా వచ్చేవు నాకు ఇచ్చావు అంటే, ఈరోజు ఉంది, నా చేతిలో ఉంది. థ్యాంక్ గాడ్ ఐఎమ్ అలైవ్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్దీ. లేచి తిరగగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. సో థ్యాంక్ గాడ్ ఐఎమ్ యాక్టివ్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ గాడ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ హౌస్, గుడ్ హౌస్. చూడండి, ఉండటానికి ఇల్లు లేక, నిలవటానికి నీడ లేక చాలా మంది ఉన్నారు. చెట్ల మీద, చెట్ల కింద, పుట్ల కింద పడుకుంటున్నారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు. ఫుట్పాత్ల మీద, ప్లాట్ఫారాల మీద పడుకుంటున్నారు. ఒంటి మీద సరైన గుడ్డలు లేవు, ఏదో బతికేస్తున్నారు. కప్పుకోవటానికి కప్పుకోవటానికి దుప్పటి కూడా ఉండదు కొంతమందికి, బతికేస్తున్నారు. సో కంపేర్, అంటే ఇఫ్ యూ కంపేర్, నా ఉద్దేశం కంపేర్ చేసుకున్నాను కాదు. సో వెంటనే ఆలోచిస్తే, యు ఆర్ బెటర్ ప్లేస్. యూ హ్యావ్ ఎ హౌస్, గుడ్ హౌస్. గుడ్ హౌస్ ఏంటి, ఏసీ కూడా ఉంది. ఏసీ కూడా వేసుకుని పడుకుంటున్నావు. ఏసీ వేసుకుని పడుకుంటున్నావు అంటే, ఈ దేశంలో ఎంతమందికి ఏసీ వేసుకుని పడుకునే అవకాశం కలుగుతుంది? తక్కువ మందికే కదా, స్మాల్ పర్సంటేజే కదా. అట్లీస్ట్ 70-80%కి ఈ భారతదేశంలో ఏసీ ఫెసిలిటీ లేదు కదా, ఇంకెక్కువే బహుశా. అంటే 10-20% పీపుల్కే ఉంది అవకాశం. సొంత ఇల్లు ఎంతమందికి ఉంది ఈ ప్రపంచంలో? ప్రపంచం వదిలేయండి, భారతదేశంలో ఎంతమందికి ఉంది సొంత ఇల్లు? చాలా మందికి లేదు కదా. కానీ నీకుందే. సో అలా నీకు ఏమేమైతే ఉన్నాయో, ఏమేమి ఫేవరబుల్గా నడుస్తున్నాయో, వాటన్నిటిని తలుచుకుని 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 థ్యాంక్ గాడ్ చెప్పుకోవటం. ఈ థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ హౌస్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్దీ, థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గివెన్ మీ వన్ డే, థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ బెటర్ లైఫ్ స్టైల్ కంపేర్డ్ విత్ మెనీ పీపుల్, కంపేర్డ్ విత్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పకపోయినా కనీసం మెజారిటీ ఆఫ్ పీపుల్ కంటే బెటర్గా ఉన్నాను. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ పేరెంట్స్. కొంతమందికి పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పేరెంట్స్ లేని పిల్లలకి తెలుసు ఆ బాధ. చిన్నప్పుడే చనిపోతారు, లేకపోతే విడిపోతారు, లేకపోతే ఏదో అవుతుంది సంభవ్. పేరెంట్సే లేరు. పేరెంట్స్ పెంపకంలో కాకుండా ఎవరో పెంచారనుకోండి, అనాథాశ్రమంలో పెరిగాడు అనుకోండి, పాపం ఈ ట్రీట్మెంట్ ఏముంటుంది? అమ్మ నాన్న ఇచ్చే ట్రీట్మెంటు, దయ, జాలి, కరుణ, కన్సిడరేషను, ఇవన్నీ అక్కడ చూపిస్తారా అనాథాశ్రమంలో? లేదు. అత్తలో, మామలో, లేకపోతే పెద్దమ్మలో, పిన్నమ్మలో, లేకపోతే ఇంకెవరో పెంచుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులా పెంచగలుగుతారా వాళ్ళు ఎవరైనా? ఎక్కువ ఎక్సెప్షన్స్ ఉంటాయిలేండి, అమ్మమ్మలు, తాతలు, వాళ్ళు కొంచెం ఎక్సెప్షన్ అనుకోండి. చూడండి, థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ మై పేరెంట్స్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ లవింగ్ పేరెంట్స్. పేరెంట్స్ ఎప్పుడు లవింగే అనుకుంటే తప్పలేదు. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ లవింగ్ పేరెంట్స్. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒకరో ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనసు కలిసిన వాళ్ళు. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గాట్ దిస్. నీ దగ్గర ఏమున్నాయో అవి తలుచుకుని థ్యాంక్స్ చెప్పుకోవయ్యా. నీ దగ్గర ఏమి లేవో వాటిని తలుచుకుని నాకు అది లేదు ఇది లేదని వాపోవద్దు. నువ్వు అలా లిస్ట్ తయారు చేసుకుంటే నీ దగ్గర లేని వాటికంటే ఉన్నయే చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ వదిలేసేసి, నాకు అది లేదు అది లేదు, అది కావాలి అది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా అని పట్టు కూర్చున్నావు. అది రాదు, దొరకదు. అట్లీస్ట్ లేట్ అవుద్ది. ఎప్పటి వరకు అంటే, నీ గ్రహాలు మారాలి కదా, ప్లానెటరీ పొజిషన్ మారాలి కదా. అంతా జాతకం అనేది ఒకటి ఉంటుంది కదా.
నీ ప్లానెటరీ పొజిషన్ మారేటప్పటికి కొంచెం న్యాచురల్గానే కొద్దిగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. ఏదో వస్తుంది ఎక్కడి నుంచో మూల నుంచి లక్, అదృష్టం అంటాం కదా, వస్తుంది. ఏదో ఇంటర్వ్యూ అంటారు, పిలుస్తారు, ఉద్యోగం అంటారు, వేసేస్తారు. మంచి ఉద్యోగం, ఓ ఐఎమ్ గ్రేట్. అప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఐఎమ్ రియల్లీ గ్రేట్, చూడు నాకు ఎంత గొప్ప ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు. అక్కడ గర్వం వచ్చేస్తుంది. లేకపోతేనో డిసప్పాయింట్మెంట్ వస్తుంది. వస్తేనేమో ఇది నా గొప్పతనం, నేను గొప్పవాడిని కాబట్టి నాకు ఇంత మంచి ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు. మర్చిపోతాడు. అబ్బో నేను చాలా గొప్ప అనుకుంటా మొదలు పెడుతుంటాడు. అహంకారం పెరిగిపోద్ది. ఏంటిది? అహంకారం అతనిలోనే ఉంది. ఆ నిరుత్సాహం అతనిలోనే ఉంది. రాగాతీతుడు కావాలి యాక్చువల్గా. ఏంటంటే ఓకే, టైము కొంచెం మంచి టైం వచ్చింది, ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్. అక్కడ కూడా థ్యాంక్ గాడ్ ఐ హావ్ గాట్ ఎ వెరీ గుడ్ జాబ్. నేను ఎన్నాళ్ళు జాబ్ 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 అనుకున్నాను, కానీ లేట్ అయితేనే బెటర్ లేట్ దాన్ ఎవరు, మంచి జాబ్ ఇచ్చావు. పోనీ మంచిది ఇవ్వలేదు, పోన్లే థ్యాంక్ గాడ్ ఏదో ఒక జాబ్ ఇప్పించావు మొత్తానికి. తర్వాత మంచిది వస్తుందేమో లేదు ఇంతకన్నా, ఏదో ఒకటి వచ్చింది. అమ్మో ఏంటి నాకు ఇలాంటి చెత్త జాబ్ వచ్చింది, నేను అది కావాలని కోరుకుంటే ఇది కావాలని కోరుకుంటే ఇది వచ్చింది ఏంటి అనుకుంటాం కదా. అలాగే మ్యారేజ్, నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను అనుకుంటుంటే ఏంటి ఇలాంటి చింకిరి మొగుడు ఇలాంటి వాడు దొరికాడు ఏంటి నాకు అనుకుంటుంది ఈవిడ. అనుకునే కంటే దండం పెట్టుకుని థ్యాంక్ గాడ్ కనీసం నాకు పెళ్ళి అయింది. కాకపోతే భారతదేశంలో సరే, ఈ ఈ జాబ్ కాదు ఇంకో జాబ్, మంచి జాబ్ వస్తుందేమో లేదు దీని తర్వాత అని ఉద్యోగానికి అయితే అనుకోగలం. కానీ సరే ఈ పెళ్లి కాకపోతే ఇంకొక పెళ్లి అవుతుందేమోలే, ఇంకో మంచోడు వస్తాడేమోలే అని అనుకోలేదు భారత నారి జనరల్గా. వీ కెనాట్ ఎక్స్టెండ్ ద సేమ్ ప్రిన్సిపల్ టు మ్యారేజ్. ఊరికే జస్ట్ ఫర్ ఫన్ సేక్ ఐఎమ్ సేయింగ్. సో థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గాట్ మ్యారీడ్. ఇమీడియట్గా ఆలోచించాల్సింది ఏంటంటే మ్మ్, అసలు ఏ జాబు ఏ పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయే పరిస్థితి అయితే మా అమ్మ నాన్న దిగులు పెట్టుకుని తెచ్చేవాళ్ళు. కనీసం ఏదో ఒకటి మొత్తానికి ఉంది, ఏదో మొత్తానికి నాకు పెళ్ళి అయింది. అది గ్రాటిట్యూడ్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ది సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వెన్ వి ఆర్ థ్యాంక్ఫుల్ టు వాట్ వి గెట్ అండ్ వాట్ వి ఆర్ గెటింగ్, అక్కడ ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి నెగటివిటీని తీసేసి పాజిటివిటీతో నింపుతున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? గ్రేట్ఫుల్నెస్ వచ్చింది, ఉన్నది గ్రాటిట్యూడ్ వచ్చింది, ఎంటర్ అయింది మైండ్లో అంటే మనకు తెలియకుండా ఆ వినమ్రత, దానిలోంచి దానిలో పాజిటివిటీ ఉంది. వి బికమ్ మోర్ అండ్ మోర్ పాజిటివ్ డే బై డే. అలా పాజిటివ్గా ఉన్నప్పుడు దేర్ విల్ బి ఫుల్నెస్ విత్ ఇన్ అస్. ఫుల్నెస్, ఆ ఫుల్నెస్ అనేదే సాటిస్ఫాక్షన్. ఆ ఫుల్నెస్ నుంచి మనం ఏదైనా కోరుకుంటుంటే నాకు అది అలా ఉంటే బాగున్ను, ఏకాంతంగా కూర్చున్నాం హాయిగా స్విట్జర్లాండ్ లాంటి కంట్రీ వెళ్ళి, అంటే కాశ్మీర్ కూడా స్విట్జర్లాండ్ లాంటిదే అనుకోండి. మరి ఇప్పుడు కాశ్మీర్ గురించి మనం ఆలోచించలేము. అసలు అది ఎప్పుడు ప్రశ్నార్థకమే ఏంటో నా చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు కొంచెం బెటర్ కానీ తర్వాత తర్వాత పాడైపోయింది. సో స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశంలోకి వెళ్ళి చూసి హాయిగా కూర్చుని అంతా చూస్తే ఎంజాయ్ చేస్తే ఎలా బాగుంటుంది అని అనుకుంటాడు అనుకోండి. లేకపోతే ఒక నది ఒడ్డునో సముద్ర ఒడ్డునో ఏ కొండవాళ్ళను అలా ఇంకా కొంతసేపు గడిపితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు అనుకుందాం. అంటే తను ఏకాంతంగా ఉండి కూర్చుని అనుకుంటున్నాడు ఇలా ఉంటే బాగుంటుంది అని. అయితే యాజిటేటింగ్ మైండ్ తోటి అలా అనుకుంటే అది ఏం కాదు. కానీ విత్ ఫుల్నెస్, సాటిస్ఫైడ్, కామ్నెస్లో ప్రశాంతంగా ఉండి అలా కోరుకుంటున్నాడు అనుకోండి, ఇలా ఇలా ఉంటే బాగుంటుంది, స్విట్జర్లాండ్ లేకపోతే ఇంకోటి ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు అనుకోండి, ఇది చూస్తే బాగుంటుంది అనుకున్నాడు అనుకోండి, అది ఫ్రక్టిఫై అయ్యే అవకాశం ఉంది.
ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఎందుకని లోపలంతా పాజిటివిటీ ఉంది. యు ఆర్ విత్ ఫుల్నెస్ విదిన్. ఆ ఫ్రమ్ ఫుల్నెస్ విదిన్, వాట్ ఎవర్ వి వాంట్ ఆర్ వాట్ ఎవర్ వి లైక్ టు హ్యావ్, దే ఆర్ లైక్లీ టు గెట్ మెటీరియలైజ్డ్. అవి మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. నాకు అది లేదు ఇది లేదు ఏంటి, ఏదో చెప్తారే అడి అమ్మ బతుకు ఒడి అమ్మ బతుకు ఏదో అంటారు కదా. ఆ? అడి అమ్మ బతుకు ఒడి అమ్మ బతుకు అంటారే, ఏంటిది నాకు, ఏంటి జీవితం ఏంటి, ఏదో కృష్ణ గారి సినిమా పాట జీవితం ఏమిటి వెలుతురు చీకటి. ఆ పాటలో చెప్తాడు ఆయన, జీవితం ఏమిటి వెలుతురు చీకటి, వెలుతురంతా చీకటి అయితే అందులోనే సుఖము ఉన్నది అని పాడతాడు కృష్ణ గారి దేవదాసు. మరి నాగేశ్వరరావు గారి దేవదాసులోనేమో దానికి ఈక్వలెంట్ సాంగ్ ఏంటంటే, జగమే మాయ బ్రతుకే మాయ, వెలుతురంతా చీకటి అయితే అందులోనే సుఖం ఉన్నది. ఉం? జాన్ కీట్స్, పివి షెల్లి గారు అంటాడు, ద స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోస్ దట్ టెల్ ఆఫ్ ది సాడెస్ట్ థాట్ అని. వీళ్ళంతా ఏంటి, అదొక రకమైన పెసిమిజం. పెసిమిజంకి పరాకాష్ఠకి చేరుకున్నారనమాట. ద స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోస్ దట్ టెల్ ఆఫ్ ది సాడెస్ట్ థాట్ అట. ఉం? కదా. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనిషి ఏదేదో ఆలోచించుకుని డిప్రెషన్కి వెళ్ళిపోతాడు కదా, మీరు చూసే ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్ని ఎంజాయ్ చేస్తారు, పెద్ద జోక్ అది. ఇదే బాగుంది, చాలా బాగుంది ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అనుకుంటారు. వాళ్ళు డిప్రెషన్లో ఉండటం నా బొంద, డిప్రెషన్ ఎంజాయ్ చేయటం ఏంటి, బతకడం చేత కాకపోవటమే కదా. ఇది అంతే. కాబట్టి ఫ్రమ్ విదిన్, వెన్ యు ఆర్ ఇన్ ఫుల్నెస్, దెర్ ఈస్ పాజిటివిటీ. ఆ పాజిటివిటీ నుంచి నువ్వు ఏదైనా కావాల్సింది కోరుకుంటే అవి అవుతాయి, నెగిటివిటీ నుంచి అవ్వవు. సో ఆ పాజిటివిటీకి బేస్ ఏంటంటే గ్రాటిట్యూడ్. సో అమ్మాయికి చెప్పాను, నీకు ఒకసారి లిస్ట్ ఇచ్చాను, నీకు ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, జాబే కదా లేదు. పైగా నువ్వే చెప్తున్నావు కదా ఇంటర్వ్యూల దాకా వెళ్తున్నావని. ఏదో ఒక ఇంటర్వ్యూ ఎప్పుడొకప్పుడు తగులుద్ది, టైం కొద్దిగా కొద్దిగా టైం పడుతుంది అంతే కదా, ఒక్కోసారి టైం పడుతుంది. మనం అనుకోగానే అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుందా. నేను హిందీ దోహా కూడా వినిపించాను. మాలి సీంచే సౌగడా రితు ఆయే ఫల్ హోయ్ అని. ధీరే ధీరే రేమన ధీరే సబ్ కుచ్ హోయ్. ఓపిక పట్టు, తొందరగా కంగారు పడమాక. మాలి సీంచాయ్ సౌగడ, తోటమాలి 100 కడవలు నీళ్లు పోస్తాడు. సీంచాయ్ అంటే నీటితో తడపటం, గడ అంటే కడవ, నీటి కుండ. మాలి సీంచాయ్ సౌగడ, 100 కడవలు నీళ్లు పోస్తాడు తోటమాలి. రితు ఆయే ఫల్ హోయ్, ఆ ఋతువు వచ్చినప్పుడే, ఆ టైం వచ్చినప్పుడే అది ఫలాలు ఇస్తుంది, పళ్ళు కాయలు పూలు కాయలు ఇస్తుంది. అంతేగాని నువ్వు రోజు నీళ్లు పోస్తున్నావు అని రోజు పూలు కాయలు వచ్చేస్తాయా. ఆ ఋతువు వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడే వస్తాయి. మరి చెప్పడానికి ఏముందిలేండి, చెప్తాము. ఎంతవరకు అర్థమైంది అర్థమవుతుంది అన్నది మనకు తెలియదు. సో మనం విత్ గ్రాటిట్యూడ్ వీ కెన్ అట్రాక్ట్ థింగ్స్ బెటర్. అంతేకాదు, కొంచెం తొందరగా. ఎందుకంటే ఈవెన్ డెస్టినీ కెన్ బి చేంజ్డ్ అండి. ఎవరు చెప్పారు డెస్టినీ మారదు, డెస్టినీ ఫిక్స్డ్ ఇంకా అంతే, లలాట లిఖిత రేఖాం పరిమాష్ట్యం నశక్యతే, ఎవరు చెప్పారు, అదేం లేదు. అంటే కొన్ని మార్చడం కష్టం అవుతుందిలేండి. కొన్ని డెఫినెట్ ఈవెంట్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది ఈవెంట్స్ ఇన్ అవర్ లైఫ్, పాత్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్. ఫుల్ ఆఫ్ చాయిసెస్. ఈ రూటా ఆ రూటా అనే దానికి మనకు చాయిస్ ఉంటుంది అక్కడ. ప్రతి అడుగులోను, ప్రతి జర్నీలోని ప్రతి మలుపులోను, ప్రతి స్టేజ్లోనూ చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ మనం తీసుకుని నడవచ్చు. చాయిస్ ఉంటుంది, నథింగ్ ఈజ్ 100% ఫిక్స్డ్. మరి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కోరుకో, కావాల్సింది కోరుకో, జాగ్రత్తగా ఆలోచించుకో, సాధించుకో, అయిపోతుంది. నీకు సాధ్యం కానిది, కాలేనిది అలాంటిది అనిపించినా కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే నీ మనోబలం, తర్వాత నీలో ఉన్నటువంటి
సంకల్ప శక్తి, లేకపోతే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఇవి ఏం చేస్తాయంటే ఆ సిచ్యువేషన్ మార్చి, నీకు అనుగుణంగా మార్చి నీకు కావాల్సినవి సాధించి పెడతాయి. పరమహంస యోగానంద్ గారు, అంటే ఈ సందర్భంలో ఎందుకంటే పరమహంస యోగానంద్ గారి గురించి నేను చెప్పాను కదా, కొద్దిగా ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఐ టేక్ ద లిబర్టీ టు వాట్ హీ సేస్ అబౌట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ గురించి, సంతోషం గురించి ఆయన భలే చెప్తున్నాడు. హ్యాపీనెస్ డిపెండ్స్ టు సమ్ ఎక్స్టెంట్ అపాన్ ఎక్స్టర్నల్ కండిషన్స్. హ్యాపీనెస్ డిపెండ్స్ టు సమ్ ఎక్స్టెంట్ అపాన్ ఎక్స్టర్నల్ కండిషన్స్. దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉందిలేండి, అది కూడా చదువుతాను. ఇంగ్లీషు వాళ్ళు ఇంగ్లీషు వినండి, తర్వాత తెలుగు వినండి, మీకు రెండు వచ్చు కదా. హ్యాపీనెస్ డిపెండ్స్ టు సమ్ ఎక్స్టెంట్ అపాన్ ఎక్స్టర్నల్ కండిషన్స్, బట్ చీఫ్లీ అపాన్ మెంటల్ యాటిట్యూడ్స్. Mainly upon mental attitudes. In order to be happy, one should have good health. In order to be happy, one should have good health. Basic ఏం కావాలంటే గుడ్ హెల్త్. ఏ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్, ఏ ప్రాస్పరస్ లైఫ్, సాఫీగా సాగుతున్న జీవితం. ద రైట్ వర్క్, సరైన పని, తప్పుడు పని, దొంగ పనులు కాదు. ది రైట్ వర్క్. ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. మహానుభావులు వీళ్ళు, మహాత్ములు ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు? వీళ్ళకి ఇంట్యూజివ్గా ఇవన్నీ తెలుసు. ఇంట్యూషన్ అంతే, ఎక్కడో చదివి చెప్తున్నాడు ఆయన. ఇంట్యూషన్ చూడండి ఏం చెప్పాడు. ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ, వన్ షుడ్ హ్యావ్ గుడ్ హెల్త్. హెల్త్ కావాలట. ఏ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ కావాలి. ఏ ప్రోస్పరస్ లైఫ్, సాఫీగా సాగుతున్నటువంటి ప్రోస్పరస్ లైఫ్. ది రైట్ వర్క్, మనం చేసేది సరైన పని చేయాలి. రైట్ వర్క్ అంటే దొంగతనాలు అవేవో చెడ్డ, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టి హాని కలిగించేవి కాదు, కొంచెం ఉపయోగపడేవి. డిగ్నిఫైడ్గా మనం పద్ధతిగా అయిన పని ఉండాలి, మన చేతిలో పద్ధతి పని ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కొంచెం బ్యాలెన్స్డ్ మైండ్ ఉండాలి. బ్యాలెన్స్డ్ మైండ్ లేకపోతే ఏం ప్రయోజనం ఉంది? ఫిజికల్ హెల్త్, బ్యాలెన్స్డ్ మైండ్ అంటే రెండు కలిపి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏ ప్రోస్పరస్ లైఫ్, ప్రోస్పెరస్ రైట్ వర్క్, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. చూసారా, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. నేను ఈ టాపిక్ గురించి ఎప్పుడో ఆలోచించాను, 4-5 రోజుల కిందట ఎక్కడో వచ్చింది ఆలోచన. సరే ఈ వారం అయితే దీని గురించి మాట్లాడదామని అనుకున్నాను. ఇన్సిడెంటల్గా నిన్నో నిన్నో ఈరోజా నిన్నో ఈరోజు ఏదో చూస్తుంటే ఈ కొటేషన్ కనిపించింది. ఓ, ఈయన కూడా థ్యాంక్ఫుల్ హార్ట్ గురించి చెప్తున్నాడే. అంటే అంటే సపోర్ట్ అన్నమాట, నేను అనుకున్న దానికి ఇక్కడ నుంచి సపోర్ట్ కూడా వస్తున్నది. థ్యాంక్ఫుల్ హార్ట్ అంటే గ్రాటిట్యూడ్. థ్యాంక్ఫుల్ హార్ట్ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది టెంపరీ టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళమే కదా, ఇక్కడేం పాతుకుపోం కదా. ఉన్నంత కాలం ఉన్నంతసేపు కొంచెం చక్కగా ఉంటే బాగుంటుంది కదా. ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. అండ్ అబవ్ ఆల్, విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మరి వీళ్ళు గాడ్ గాడ్ మెన్ కదా, న్యాచురల్గా గాడ్ని వదిలిపెట్టి ఏ టాపిక్ చెప్పరు. గాడ్తోనే, దేవుడితోనే ముడిపడి ఉంటాయి, న్యాచురల్. అది చూడండి, దాన్ని సంతోషం అన్నది తెలుగులో, సంతోషం అన్నది కొంతవరకు బాహ్య పరిస్థితుల మీద ఆధారపడుతుంది, కానీ ఎక్కువగా ఆధారపడేది మానసిక వైఖరుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే మంచి ఆరోగ్యం, చక్కని నిలకడైన మనస్సు, వర్ధిల్లుతున్న జీవితం, సరైన పని. ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారండి. పూర్ణమైన హృదయము. కృతజ్ఞత, ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. పూర్ణమైన హృదయము. తెలుగులో ఎంత బాగుంది ట్రాన్స్లేషన్. ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్, హార్ట్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్, ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట. ఆ తర్వాత అన్నిటికంటే మిన్నగా వివేకం, అంటే ఈశ్వరుని గురించిన జ్ఞానం ఉండాలి. అది సరే, బాగుంది కదా. చూసారా, ఇక్కడ కూడా
వీరు కూడా గ్రాటిట్యూడ్కు ఉన్నటువంటి రిలవెన్స్ ఇంపార్టెన్స్ గురించి ఎలా చెప్పారు. గ్రాటిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. ఆ గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ లేకపోతే ఏ, అక్కడ పోతుంది. ఇంకోటి కూడా చెప్తాడు ఈయన, అంటే మనం మాట్లాడుకున్న టాపిక్కి అంత డైరెక్ట్గా రిలవెంట్ కాదు కానీ జనరల్గా హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. హ్యాపీనెస్ గురించి ఇంకేం చెప్పారు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యూ హ్యావ్ ది పవర్ టు హర్ట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ ది పవర్ టు హర్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ టు బెనిఫిట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ ది పవర్ టు హర్ట్ ఆర్ బెనిఫిట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డు నాట్ చూజ్ టు బి హ్యాపీ, చూడండి, యూ హ్యావ్ టు చూజ్, ప్రత్యేకించి చూజ్ చేసుకోవాలట. యూ హ్యావ్ టు, ఇఫ్ యూ డు నాట్ చూజ్ టు బి హ్యాపీ, నో వన్ కెన్ మేక్ యూ హ్యాపీ. నేను లేవను, ఒరే చంటి లేవరా, ఒరే చంటి లేవరా అంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అనుకోండి ఆ చంటి, వాడు ఎంత గట్టిగా అరిసినా ఉలకడో పలకడో. నిజంగా నిద్రపోతుంటే వెంటనే "ఆ? ఏంటని లేస్తాడు కదా. నిద్రపోతున్నట్టు నటించేవాడు ఎందుకు లేస్తాడు. నిద్రపోతున్నాడు, బాగా గాఢ నిద్రలో ఉన్నాడని అనుకుని వాళ్ళు వదిలేస్తారని ఆ అబ్బాయి తాపత్రయం. అలాగే ఇఫ్ యూ డు నాట్ చూస్ టు బి హ్యాపీ, నో వన్ కెన్ మేక్ యూ హ్యాపీ. నో వన్ కెన్ మేక్ యూ హ్యాపీ. ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు చూస్. నువ్వే, యూ హ్యావ్ టు చూస్ టు బి హ్యాపీ. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ దట్. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ దట్. బ్లేమ్ గేమ్ వద్దు. అండ్ ఇఫ్ యూ చూస్ టు బి హ్యాపీ, వినండి ఇది, ఇఫ్ యూ చూస్ టు బి హ్యాపీ, నో వన్ కెన్ మేక్ యూ అన్హ్యాపీ. ఇఫ్ యూ చూస్ టు బి హ్యాపీ, నో వన్ కెన్ మేక్ యూ అన్హ్యాపీ. ఎవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయలేరు, నిన్ను అన్హ్యాపీ చేయలేరు. బికాజ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు బి హ్యాపీ. జస్ట్ ఒక్కటేనండి, ఒక లైను నేను ఎప్పుడు అనుకుంటుంటాను, అంటూ ఉంటాను కూడా. రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. అది వజ్రాయుధం లాంటిది, జోబులో వేసుకున్నటువంటి ₹1,00,00,000 ఆస్తి లాంటిది. మన చేతిలో ఉన్నటువంటి ₹1,00,00,000 ఆస్తి ఆభరణం లాంటిది, వజ్రాయుధం లాంటిది. ఏంటండి ఇది? రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ నో మ్యాటర్ వాట్. ప్రాక్టీస్ చేసి చూడండి, ఎంత భయంకరమైన కష్టాల్లో పడిపోతాం. ఏదో అయిపోతుంది, ఏంటి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, నాకే ఇంత ఇలా జరిగింది ఏంటి, అలా అనుకునేంత బాధపడే అంత విపత్కర పరిస్థితుల్లో ఉంటాం అనుకుందాం. ప్రతి మనిషి జీవితంలోనూ వస్తాయి అలాంటి గడియలు. కొందరికి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. కొందరికి తక్కువ కాలం ఉంటుంది. ఉండటం మాత్రం అందరికీ ఉంటుంది కదా. ప్రైమ్ మినిస్టర్ టు స్కావెంజర్. మరి ఇఫ్ యూ చూస్ టు బి హ్యాపీ, నో వన్ కెన్ మేక్ యూ అన్హ్యాపీ. అండ్ జస్ట్ ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ రిఫ్యూజింగ్ టు బి అన్హ్యాపీ. ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అనండి. అనుకోండి, అనుకుంటున్నాం అనుకోండి, ఈ మిన్ను విరుగు మీద పడ్డా కానీ నువ్వు అదే చెప్పుకోవాలి, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఓకే, ఇంత జరిగింది, భయంకరంగా ఉంది పరిస్థితి, ఓకే, ఎనీవే ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఫినిష్. అప్పుడు ఏమవుతుంది, అది ఆ దుర్ఘటన నేనేం చేయలేదు, చేయలేక పక్క నుంచి తప్పుకుని వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మొమెంటరీ. కొంతకాలమే, కొంతసేపే ఉంటుంది, బాధ అయినా సుఖమైనా సంతోషమైనా. ఆ గడి వెళ్ళిపోతుంది, ఆ సన్నివేశం మారిపోతుంది. ఆ దుఃఖపు గడియల్లో కూడా సింపుల్గా ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఎస్, ఇది చాలా దుఃఖ పెట్టేటటువంటి సన్నివేశం, భయంకరమైన బాధలో ఉన్నాను, చావు బతుకుల్లా ఉంది పరిస్థితి. ఓకే, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ నో మ్యాటర్ వాట్. అప్పుడు ఏమవుతుందండి, అప్పుడు ఆ దుఃఖం అనేది ఉంది కానీ ఆ ఎక్స్టర్నల్గా దుఃఖం కలిగించేటటువంటి అంశము ఏదైతే ఉందో అది ఫిజిల్ అవుట్ అయిపోతుంది, వీగిపోతుంది. నిన్ను ఓవర్ పవర్ చేయలేదు. ఆ పవర్ నీలోనే ఉంది, మనలోనే ఉంది. అది మనం డిసైడ్ చేసుకుంటే. ఇప్పుడు దెయ్యం చెప్తారు కదా, దెయ్యం దెయ్యం పట్టింది అంటారు కదా. అదేదో సినిమాలో కూడా, అదేం సినిమా అండి, ఆ అమ్మాయి గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్తుంది.
లోపలికి వెళితే అప్పుడు ఆ దెయ్యం ఈ అమ్మాయిని ఆవహిస్తుంది. తాళాలు తీసుకుని గది లోపలికి ఎందుకు వెళ్ళాలి? ఉం? అంటే వీక్ మైండెడ్ పీపుల్నే దెయ్యాలు పడతాయి, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని పట్టవు అంటారు కదా. ఇవన్నీ పట్టడం పట్టకపోవటం అంతా కాంట్రవర్సీ అనుకోండి, చెప్తున్నా. అంటే మనం స్ట్రాంగ్గా ఉంటే దెయ్యం పట్టదని అర్థం. ఇది అంతే. ఆ ఆ అసంతృప్తి లేకపోతే ఆ దుఃఖం, అసంతోషం, బాధ, ఇవన్నీ కూడా దెయ్యాలు లాంటివే కదా, మనల్ని పట్టుకుని పీడించడానికి ప్రయత్నిస్తాయి, పీడిస్తాయి కదా. బాధ ఆవహించి మనల్ని బలహీనుల్ని చేస్తుంది. బాధ అనేది బలహీనుల్ని చేస్తుంది కదా. ఆ బాధని మనం బాధిస్తే మనల్ని ఏం చేస్తుంది? ఏం చేయలేదుగా, పోతుంది. దెయ్యం కూడా పారిపోతుంది. వశపరుచుకోలేనురా బాబు, వీడు చాలా గట్టిగా ఉన్నాడు, గట్టికుల్లా ఉన్నాడు, లెట్ మీ ట్రై సంబడి ఎల్స్. వీక్ మైండెడ్ ఫెలోని చూసుకుని వాడిని ఆవహిస్తానని వెళ్ళిపోతుంది. ట్రై ఫర్ సంబడి ఎల్స్. బాధ కూడా అంతే, దెయ్యం లాంటిదే. చూసారా, ఆయన అదే చెప్తారు కదా. అండ్ ఇఫ్ యూ చూస్ టు బి హ్యాపీ, నో వన్ కెన్ మేక్ యూ అన్హ్యాపీ. నువ్వు సుఖంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా అనేది నీ చేతిలో ఉంది, నీ ఆలోచన విధానంలో ఉందని కదా చెప్పటం. ఇట్ ఈజ్ వి హూ మేక్ ఆఫ్ లైఫ్ వాట్ ఇట్ ఈజ్. ఇట్ ఈజ్ వి హూ మేక్ ఆఫ్ లైఫ్ వాట్ ఇట్ ఈజ్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్, ఇంకెవరో కాదు. దుఃఖపడి పరీక్ష, ఉద్యోగం రాలేదని, లేకపోతే ఆ, పరీక్ష ఫెయిల్ అయ్యామని దుఃఖపడి తలకాయ కొట్టుకుని ఏడిసి రోసుకుని రొప్పి ఆడి ఏడుస్తూ కూర్చోవటం. ఇట్స్ ఓకే, లెట్ మీ యాక్సెప్ట్ ఐ ఫెయిల్డ్, లెట్ మీ ట్రై అగైన్ అనుకోవటమా, రికన్సైల్ అవటమా, లేకపోతే ఏడుస్తూ కూర్చోవటమా? అక్కడ యాక్సెప్ట్ చేయలేక ప్రొటెస్ట్ చేస్తున్నావు కాబట్టి బాధ నిన్ను ఇంకా బాధిస్తున్నది, నిన్ను వదిలిపెట్టడం లేదు. అలా కాకుండా నువ్వు దాన్ని వదిలేయచ్చు. ఆ, దుఃఖమా, నా దగ్గర నీకు తావులేదు, చోట్లేదు, పో ఇంకెక్కడికన్నా పో. నేను తప్పాను ఏంటి, ఓకే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన దాని మీద నా కంట్రోల్ ఏమి లేదు. ఇప్పుడు రోధించి బాధించి బాధపడి ప్రయోజనం లేదు. దీనికి నెక్స్ట్ ఏంటో ఆలోచిస్తాను. నిమిషంలో నిమిషంలో ఫ్రీ అయిపోతాడు మనిషి. ఆ బాధ అనే దెయ్యం వెంటనే పిశాచం వదిలిపెట్టేస్తుంది కదా. ఆ బాధని వదిలించుకోవటం, తగిలించుకోవటం అనేది మన చేతిలో ఉన్నట్టే కదా. ప్రాక్టీస్ చేసి చూడండి. నేను ఎలా చెప్పను, నేను చెప్పేది ఇది ఇది నేను చెప్పేవి ప్రతి మాట కూడా నేను అనుభవంలోకి తీసుకుని అనుభవించి ట్రై చేసి చెప్తున్నదే. ఎందుకంటే నాకు ఎన్నో బాధలు మీ అందరిలాగే నాలాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. అందులో ఇంత వయసు వచ్చింది అంటే వయసు పెరిగే కొద్దీ బాధలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. చిన్న వయసులో ఉండవు, ఏదో స్టేజ్లో వస్తాయి. సో వయసు పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు, వారి జీవితంలో బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ చూశారు. కానీ నేను చూశాను కదా. నేను చూడటమే కాదు, నేను ట్రై చేశాను. ఐ ప్రాక్టైజ్డ్ ది ఆర్ట్ ఆఫ్ రిఫ్యూజింగ్ టు బి అన్హ్యాపీ. ఇది ఇలా జరిగింది, ఓకే, ఎందుకు జరిగింది, ఇట్స్ ఓకే. ఏంటి, ఇట్స్ ఓకే, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈజ్ ఓకే, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. అప్పుడేమవుతుంది? అంతే. అంతేగాని తల పట్టుకుని కూర్చొని ఏడవను. ఏడవలసిందేముంది ఇందులో? జరగవలసిందేదో జరిగిపోయింది. సరే, నెక్స్ట్ ఏంటో ఆలోచించు, దీనికి రెమెడీ ఏంటో ఆలోచించు. అంటే యు ఆర్ నాట్ ఆన్ ది ప్రాబ్లమ్ సైడ్, యు ఆర్ ఆన్ ది సొల్యూషన్ సైడ్ కదండి. దీనికే తెలుగులో ఉన్నట్టుంది, చూడండి. సంతోషంగా ఉండాలన్న దృఢమైన నిశ్చయం మీకు సాయపడుతుంది. ఇబ్బంది అంతా మీ పరిస్థితుల్లోనే ఉందన్న తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అవి మారడం కోసం నిరీక్షించుతూ ఉండకండి. ఇది వేరు, ఈ ట్రాన్స్లేషన్ వేరు, అది వేరండి. ఆ, మీకు హాని కలిగించుకోవడానికి కానీ లాభం కలిగించుకోవడానికి కానీ శక్తి మీలోనే ఉంది. మీరు సంతోషంగా ఉండదలుచుకోకపోతే మీకెవరూ సంతోషం కలిగించలేరు, మిమ్మల్ని ఎవరూ సంతోషంగా ఉంచలేరు. మీరు సంతోషంగా ఉండాలని అనుకోకపోతే
మిమ్మల్ని ఎవరు సంతోషపెట్టలేరు, మిమ్మల్ని ఎవరు సంతోషంగా ఉంచలేరు. ఎందుకంటే మీరు బాధపడాలనుకుంటున్నారు కదా. మీరు బాధపడుతూనే ఉంటారు, మిమ్మల్ని ఎవరు సంతోషపెట్టలేరు. అందుకు దేవుణ్ణి నిందించకండి. మీరు సంతోషంగా ఉండదలుచుకుంటే మీకెవరు అడ్డురారు, మీకెవరు దుఃఖం కలిగించలేరు. జీవితం ఎలా ఉన్నా దానికి కారకులం మనమే. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. ఎలా కారకులం అండి? మేము రోడ్డు మీద సైడున రోడ్డు సైడున నడుస్తూ ఉంటే, చివర రోడ్డు మీద కూడా కాదు, ఫుట్పాత్ మీద నడుస్తుంటే, లెఫ్ట్ సైడ్ అది కూడా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ జాగ్రత్తగా వెళుతుంటే వెనక నుంచి వచ్చి గుద్దేస్తే దారుణంగా, ఆ, మీకు మీరే కారకులు అంటే ఎలా కుదురుతుందండి అంటారు. డాక్టర్ బెర్నార్డ్ షా అనుకుంటా, డాక్టర్ బెర్నార్డ్ కూడా ఇలాంటి ప్రశ్న లేవనెత్తుతాడు. వాళ్ళు వెస్టర్నర్స్, వాళ్ళకి సమాధానాలు దొరకకపోవచ్చు. మనకి భగవద్గీత పుట్టినటువంటి దేశం. వీ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ కార్యకారక సంబంధాలు మనకు తెలుసు. ఇది ఎందుకు జరిగింది, అందుకు జరిగింది. అతను ఈ హ్యాడ్ సమ్ బ్యాడ్ కర్మ, పాస్ట్ బ్యాడ్ కర్మ. ఆ బ్యాడ్ కర్మ ఇక్కడ ఈ రూపంగా ఆ బ్యాడ్ కర్మతో పాటు తను ఆ యాక్సిడెంట్ని ఎక్కడో అట్రాక్ట్ చేశాడు మెంటల్గా. ఎప్పుడో బికాస్ ఆఫ్ బ్యాడ్ కర్మ హీ గాట్ దట్ థాట్ ఆఫ్ గెటింగ్ ఇంజర్డ్. ఎప్పుడో ఎప్పుడో అది ఈరోజు సఫలీకృతమైంది. వెనకాల నుంచి ఎవడో వచ్చి గుద్దేశాడు. యు అట్రాక్టెడ్ యువర్ యాక్సిడెంట్ బై యువర్ పాస్ట్ కర్మ అండ్ ఆల్సో ద ప్రజెంట్ థాట్ ప్రాసెస్. ప్రజెంట్ అంటే ఇమీడియట్గా కానక్కర్లేదు. వారం రోజుల కిందటో, నెల రోజుల కిందటో, 10 ఏళ్ల కిందటో అలా ఆలోచించాడు అనుకో. ఇలా ఫుట్పాత్ మీద వెళ్ళిపోతుంటే కూడా వెనక నుంచి వచ్చి గుద్దేస్తారు, అంత దారుణంగా నడుపుతారు. మన కంట్రోల్ ఏం లేదు, మన చేతుల్లో ఏం లేదు. నిజమే కదా. అలా ఆలోచించుకున్నాడు. ఈ ఈ రోజున అది దానికి ముహూర్తం కుదిరింది, యాక్సిడెంట్ అయ్యింది. నాకెందుకు జరిగింది? నేను ఇంత చక్కగా సిన్సియర్గా ఫుట్పాత్ మీద నడుస్తుంటే లెఫ్ట్ సైడ్ వెనక నుంచి వచ్చి గుద్దేశాడు. ఎదురు నుంచి ఎదురుగుండా వస్తుంటే పోనీ చూసి తప్పుకునేవాడిని, వెనక నుంచి వస్తే ఎలా తెలుస్తుంది అని వాపోతాడు. సో అది అట్లా ఏం కాదు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఈ విషయం అర్థమైతే 100కి 100 మార్కులు రాకపోయినా 70-80% కృతకృత్యులం అయిపోతాం. 70-80% మార్కులు వచ్చేస్తాయి. ఇంకేముంది, అయిపోయింది. పరమపద సోపాన పటం నెక్స్ట్ ఇంకంతే. వైకుంఠానికి దారి. పెద్ద నిచ్చెన ఎక్కేసాం, వైకుంఠానికి దారి. ఇంకేం నిచ్చెనలు పాములు లేవు ఇంకా. చూసారా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా టైం తీసుకున్నానేమో. ఆల్ ద బెస్ట్. సో గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఫస్ట్ హెల్త్ బాగుంటుంది. మానసిక శక్తి, మనోబలం పెరుగుతుంది. తర్వాత ఆకర్షక శక్తి పెరుగుతుంది. పవర్ ఆఫ్ అట్రాక్షన్. విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ థింగ్స్ దట్ వీ వాంట్. ఆకర్షక శక్తి పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, మనోబలం అధికమవుతుంది. ఉమ్, తర్వాత వీటన్నిటితో పాటు సంకల్ప శక్తి సిద్ధిస్తుంది. అబోవ్ ఆల్, వి స్టార్ట్ లివింగ్ హ్యాపీ. జ్ఞానం బంధ విముక్తుని చేస్తుంది కదా. బంధ విముక్తుని చేయగలిగినటువంటి జ్ఞానం లభిస్తుంది. అంటే హ్యాపీగా ఉండటానికి సరౌండింగ్స్, సిచ్యువేషన్స్ మాత్రం బాగుంటేనే హ్యాపీగా ఉంటామని లేదు. నాట్ నెససరీ. మంచి బ్రహ్మాండమైనటువంటి గొప్ప ఇంట్లో ఉంటూ కూడా విలపిస్తూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. పూరి గుడిసెలో ఉండి కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు ఉంటారు. చూసారా? ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. హ్యాపీనెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్, అండ్ వీ కెన్ చేంజ్ ది స్టేట్ ఆఫ్ మైండ్ ది వే వీ వాంట్. ఆయన అయితే చక్కగా ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, బాగుంటుందని చెప్తారు. ఇంకెక్కడో చెప్తున్నారు, ఇంకొక తోట సందర్భంలో చెప్తున్నారు అట్లా.
అట్లా ఉంటుంది. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ ఫీల్ ఐ స్పెంట్ దిస్ సండే పర్పస్ఫుల్లీ విత్ యూ. ఐ షేర్డ్ మై వ్యూస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.